గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాసెస్ అండి. సో పాలిటీ సెకండ్ ఇయర్ అండి. 7th చాప్టర్స్ వరకు అయిపోయినాయండి. ఇది 8th చాప్టర్ అండి. భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు. సో పరిచయం చూద్దామండి. ఓకేనండి. భారత ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజాస్వామ్యాన్నింటిలో అత్యంత విశిష్టమైనదిగా పెద్దదిగా పేరుగాంచింది. భారతదేశంలో మిలియన్ల కొద్దీ ప్రజలు ఎన్నికల ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొనడానికి ప్రజాస్వామ్యం అవకాశం కల్పించింది. ఓకే అండి. భారతదేశంలో మిలియన్ల కొద్ది ప్రజలకు ఏం చేస్తే ఇక్కడ ఎన్నికల ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొనడానికి ఏం చేస్తే ఇక్కడ ప్రజాస్వామ్యానికి అవకాశం అనేది ఇచ్చిందనమాట. ఈ వ్యవస్థ సమృద్ధి రేట్లతో సాంఘిక ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేస్తూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయమైన పురోగతితో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో పాలనా వ్యవస్థను గుణాత్మకంగా సాంఘిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవడానికి భారత ప్రజాస్వామ్యం వీలు కల్పిస్తుంది. ఏంటి ఇక్కడ పాలనా వ్యవస్థను గుణాత్మకంగా సాంఘిక అవసరాలకు అనుగుణంగా. ఓకేనా అండి. అయితే జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న కొద్ది కాలం అధికారయుత ధోరణులను బలప్రయోగాన్ని అధికార కేంద్రీకరణను అనుభవించినప్పటికీ తదనంతర కాలంలో భారత ప్రజాస్వామ్యం పరిణతి చెంది సమగ్ర పాలన వ్యవస్థగా మారుతూ వస్తోంది. గత 7 దశాబ్దాల కాలంలో విభిన్న శక్తులను తనలో విజయవంతంగా ఇముడ్చుకుంది. నెక్స్ట్ అండి. పరిణితి చెందిన రాజకీయ వ్యవస్థ అభివృద్ధితో పాటు భారత ప్రజాస్వామ్యం కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కొంటుంది. ఏంటి ఇక్కడ కొన్ని సవాళ్లను ప్రజాస్వామ్యం కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటుంది. ప్రధానంగా సమాజంలోని భిన్నత్వాలు బహుళ సంస్కృతి స్వభావాల కారణంగా ఎన్నో సవాళ్లు ఎదురై భారత ప్రజాస్వామ్య పాలన సామర్థ్యంపై 1990వ దశకం నుంచి ఎంతో చర్చ మొదలైంది. సో 90 నుంచి చూద్దామండి. ప్రధానంగా సమకాలీన భారత రాజకీయ వ్యవస్థ గతంలో కంటే ఎక్కువగా సంక్షోభాలను ఎదుర్కొంటోంది. రాజకీయ సంస్థలు రాజ్యాంగబద్ధంగా పనిచేసే విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సామాజిక ఆర్థిక అభివృద్ధి వ్యూహాల్లోనూ మార్పుల పరిణామాలు సమాజంలోని వివిధ వర్గాల తమ గుర్తింపు చైతన్యాలను హింసాత్మక పద్ధతుల్లో పొందాలని ప్రయత్నించడం, పాలన లోపాల ఫలితంగా జవాబుదారీతనంలో సంక్షోభాలు భారత ప్రభుత్వాన్ని పట్టి పీడించే సమస్యలుగా మారాయి. ఈ సమస్యలన్నీ సంక్లిష్టంగా మారి భారతదేశ పాలనా సామర్థ్యంపై చర్చకు దారితీశాయి. మరో విధంగా ఈ సమస్య రాజకీయ వ్యవస్థకు ఎంతో ప్రయోజనాన్ని కూడా సమకూర్చాయి. ఈ సమస్యలను ఎదుర్కొనే క్రమంలో నూతన ఆచరణలు సంస్థలు నిర్మితులు సాధనాలు ఏర్పరచుకొని భారత రాజకీయ వ్యవస్థ తమ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటుంది. రాజకీయ వ్యవస్థలో వచ్చిన ఈ మార్పులు కొద్ది మేరకు దేశీయ శక్తుల ఒత్తిడులు ఫలితంగా సంభవించగా కొద్ది మార్పులు ఇక్కడ దేశీయ శక్తుల ఫలితంగా సంభవించగా మిగిలినవి మారుతున్న ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో వచ్చాయి. అంటే చేంజెస్ ఇన్ వరల్డ్ అనమాట. భారతదేశంలో 1990 దశకం వరకు రాజకీయ వ్యవస్థలో ఒకే రాజకీయ పార్టీ. ఓకేనా అండి. ఇక్కడ ఎప్పుడు 1990 దశకం వరకు కూడా ఒకే రాజకీయ పార్టీ ఆధిపత్యం కొనసాగుతూ ఉండేది. అనంతర కాలంలో రాజకీయ పరిస్థితులలో వచ్చిన మార్పుల కారణంగా సంకీర్ణ రాజకీయాలు మొదలయ్యాయి. ఏం ఏర్పడుతున్నాయి ఇక్కడ సంకీర్ణ రాజకీయాలు. ఇంతకుముందు ఒకే పార్టీ ఉండే 1990 వరకు. ఇప్పుడు సంకీర్ణ రాజకీయాలు ఏర్పడుతున్నాయి అన్నమాట. భారత రాజకీయాల గతిశీల స్వభావం. భారతదేశంలో 1947 స్వాతంత్రాన్ని సాధించింది. 1950లో లిఖిత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 47లో ఫ్రీడమ్, 50లో లిఖిత రాజ్యాంగం అమల్లోకి వచ్చి సార్వభౌమాధికార సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం ఏర్పడింది. భారతదేశం పార్లమెంటు తరహా ప్రభుత్వాన్ని ఎన్నుకుంది. ఈ 7 దశాబ్దాల స్వాతంత్రానంతర కాలంలో జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి ప్రభుత్వాలలో నిర్మాణపరంగా విధుల పరంగా ఎన్నో మార్పులు వచ్చాయి. 1980 దశకం వరకు ఏకపార్టీ ఆధిపత్యం ఉండేది. అయితే ఆ తరువాత కాలంలో ప్రాంతీయ రాజకీయ పార్టీలు అవతరించడంతో 1980 వరకు ఏముండే ఏకపార్టీ ఆధిపత్యం ఉండే. ఆ తర్వాత ఏమైంది ఇక్కడ ప్రాంతీయ రాజకీయ పార్టీలు అవతరించడంతో సంకీర్ణ రాజకీయాలు మొదలై ఒక నూతన యుగం ఆరంభమైంది. ఓకే అండి.
ఒక నూతన యుగం ఆరంభమైంది. నిర్మాణపరంగా జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాల స్థాయిలో రాజకీయ పార్టీల మధ్య కనీస ఉమ్మడి కార్యక్రమం ఏంటి ఇక్కడ నిర్మాణపరంగా, అదేవిధంగా నిర్మాణపరంగా ఏమైంది ఇక్కడ జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాల స్థాయిలో రాజకీయ పార్టీల మధ్య కనీస ఉమ్మడి కార్యక్రమం అనగా కామన్ మినిమం ప్రోగ్రామ్ ప్రాతిపదికన స్థూల మైత్రి కూటములు ఆవిర్భవించి ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. విధుల పరంగా సర్వసమ్మతి సామరస్య పద్ధతులు ఏర్పడి విధాన రూపకల్పనలో నిర్ణయీకరణలో ప్రక్రియాత్మకంగా ఎన్నో మార్పులు తెచ్చాయి. కేంద్ర రాష్ట్ర సంబంధాలలో సంఘర్షణలు భారత సమైక్య ఏర్పడినప్పుడే సహకార సమైక్యగా పరిణామం చెందుతోంది. మరో విధంగా చెప్పాలంటే గట్టి పునాదులతో అవతరించిన ప్రాంతీయ రాజకీయ పార్టీలు 1980 దశకం వరకు ఏకపక్ష స్వభావంతో రాజకీయ నిర్ణయాలు తీసుకునే ధోరణిగా బదులుగా అంటే ఏకపక్ష స్వభావంతో రాజకీయ నిర్ణయాలు తీసుకునే ధోరణికి బదులుగా ఆ తర్వాత కాలంలో పాలనా ప్రక్రియలు మరింత సరళంగా సర్వసమ్మతి స్వభావం ఉండేలా మార్పు తీసుకొచ్చాయి. నెక్స్ట్, స్వాతంత్రానంతరం భారతదేశం ఒక సామ్యవాద తరహా సమాజాన్ని స్థాపించడానికి ప్రణాళికాబద్ధమైన ఆర్థిక అభివృద్ధి వ్యూహాన్ని స్వీకరించింది. వ్యవసాయ అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతులకు ప్రాధాన్యమిచ్చి స్వయం సమృద్ధి ఆర్థిక వ్యవస్థను ఏర్పరచడమే ఈ వ్యూహం ప్రధాన ఉద్దేశం. ఈ వ్యూహంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, ప్రణాళిక రచన, దిగుమతి ప్రత్యామ్నాయాలతో అభివృద్ధి సాధించడం ఈ వ్యూహాల్లోని కీలక అంతర్భాగాలు. దీని కొద్ది మార్పులతో వ్యవసాయ వృద్ధి, పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చేలా చేశారు. దీని ఫలితంగా భారతదేశం హరిత విప్లవాన్ని సాధించి హరిత విప్లవం సాధించి అనేక ధాన్యాల ఉత్పత్తిని ఎన్నో రెట్లు పెంచుకుంది. ఈ విధంగా అభివృద్ధి వ్యూహాల్లో వాటిని అనుసరించి ఆర్థిక విధానాల్లో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ దేశంలో ధనవంతులకు పేదవారికి మధ్య ఆర్థిక అసమానతలు నానాటికి విస్తృతమవుతున్నాయి. ప్రభుత్వ రంగం అసమర్థత, అవినీతితో రోగగ్రస్తమైంది. ప్రభుత్వ రంగం ఏమింది ఇక్కడ? అసమర్థత, అవినీతితో రోగగ్రస్తమైందంట. క్రమంగా ప్రభుత్వాలు ప్రజల ఆర్థిక డిమాండ్లను సమర్థవంతంగా నెరవేర్చలేకపోవడంతో సమాజంలో అనేక నిరసన ఉద్యమాలు తలెత్తాయి. రైతాంగ ఉద్యమాలు, కార్మికుల ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, దళిత ఉద్యమాలు తదితర ఉద్యమాల్లో ప్రజలు వారి హక్కులు పట్ల చైతన్యాన్ని తీసుకువచ్చాయి. ఈ ఉద్యమాల ద్వారా కులాలు, వృత్తి సంఘాలు ఆధారంగా నాయకత్వం ఏర్పడింది. ఈ ప్రత్యామ్నాయ నాయకత్వం రాజకీయ పార్టీలో ఉన్న సాంప్రదాయ నాయకత్వాన్ని సవాలు చేసింది. సమాజంలో అసంతృప్తితో ఉన్న కొద్దిమంది యువత తీవ్రవాదం, ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యారు. ఓకేనా అండి? ఆకలి అనేది ఎటు అనేది దారి తెలియదు కదండి. సో ఆ విధంగా ఏమైంది యువత ఇక్కడ తీవ్రవాదం, అదేవిధంగా ఉగ్రవాదం వైపు వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న డిమాండ్లకు ప్రభావితమై భారత ప్రభుత్వం ఉదారీకరణ అనగా లిబరలైజేషన్, ప్రపంచీకరణ గ్లోబలైజేషన్లను నూతన ఆర్థిక వ్యూహాలుగా స్వీకరించింది. ఉదారీకరణ ఎజెండాలో భాగంగా సంస్థాగత సర్దుబాటు కార్యక్రమం అనగా స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ ప్రోగ్రామ్ SAP పేరుతో సరళీకృత ఆర్థిక విధానాలు చేపట్టింది. ఈ తరహా అభివృద్ధి ప్రక్రియ భారత ఆర్థిక వ్యవస్థలో కార్పొరేట్ సంస్థలు, విదేశీ ప్రత్యేక పెట్టుబడులు, స్వేచ్ఛాయుత వాణిజ్యం ప్రవేశపెట్టడానికి ఇక్కడేంటి ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, స్వేచ్ఛాయుత వాణిజ్యం ప్రవేశించడానికి అవకాశాలు కల్పిస్తుందన్నమాట ఆర్థిక వ్యవస్థలు. దీని ఫలితంగా కార్పొరేట్ సంస్థలు కూడా దీని ఫలితంగా కొన్ని అభివృద్ధి పర్యవసాన సమస్యలు వచ్చాయి. వాటిలో నిరాశ్రయత, అవినీతి ప్రధానమైనవి. ఈ విధంగా భారత రాజకీయాల గతిశీలతతో సంకీర్ణ రాజకీయాలు, ప్రాంతీయవాదం, కులం, వృత్తి సంఘాల ప్రాతిపదిక గుర్తింపు కోసం ఉద్యమాలు, అభివృద్ధి పర్యవసాన సమస్యలైన నిరాశ్రయత, అవినీతి తదితర అంశాలను పేర్కొనవచ్చు. ఓకేనండి. ప్రాంతీయవాదం అని నెక్స్ట్. ఓకే అండి.
ప్రాంతీయవాదం. భారతదేశం 28 రాష్ట్రాలతో 8 కేంద్రపాలిత ప్రాంతాలతో ఉంది. వీటిలో ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ జాతీయ రాజధానిగా ఉంది. భారత రాజ్యాంగం ఏకపౌరసత్వాన్ని, దేశానికి ఒకే రాజ్యాంగాన్ని కలిగి ఉండడానికి అవకాశం కల్పిస్తుంది. మరోవైపు భారత సమాజం బహుళ భాషా సమాజంగా, బహుళ మత సమాజంగా, బహుళ సంస్కృతి సమాజంగా వివిధ ప్రాంతాలతో విస్తరించి ఉంది. దీనిలో అంతే కదండి, బహుళ సమాజాలు ఉన్నాయి, బహుళ మతాలు ఉన్నాయి, బహుళ సంస్కృతి ఉంది. ఓకేనా, మన దేశంలో. దీనితో దేశంలోని వివిధ ప్రాంతాలకు, సంస్కృతులకు చెందిన ప్రజలు తమ హక్కుల పట్ల ఎంతో చైతన్యాన్ని కలిగి ఉండడం జరుగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాలు ఒక్కొక్క సాంస్కృతిక వైవిధ్యమైన గుర్తింపు కలిగి ఉండడం ప్రాంతీయవాద ధోరణులకు నాంది అయ్యింది. ప్రముఖ పాలన తత్వవేత్త ఎస్ఆర్ మహేశ్వరి అభిప్రాయంలో ఒక నిర్దిష్ట ప్రదేశం కాలక్రమంలో వివిధ చలనాంకాలు వివిధ స్థాయిల్లో ప్రభావం చూపడంతో ఒక ప్రత్యేక ప్రాంతంగా వైవిధ్యతను పొందుతుంది. ఓకేనా, ఇక్కడ ఏంటి, ఒక ప్రత్యేక ప్రాంతంగా వైవిధ్యతను పొందుతుంది అన్నమాట. ఈ చలనాంకాలలో భౌగోళిక స్థితి, ఆ ప్రదేశం అంటే ఒక నిర్దిష్ట ప్రదేశం కాలక్రమంలో వివిధ చలనాంకాలు వివిధ స్థాయిలు ప్రభావితం చేస్తుంది, అంటే చేంజెస్ రావడం అనమాట. ఇక్కడ ఏంటి, చలనాంకాలలో ఏంటి, ఇక్కడ భౌగోళిక స్థితి, ఆ ప్రదేశ స్వభావం, మతం, భాషలు, సంప్రదాయాలు, ఆచరణలు, వివిధ స్థాయిలలో సాంఘిక ఆర్థిక రాజకీయ అభివృద్ధి, ఉమ్మడి చరిత్ర, గతానుభవాలు, ఉమ్మడి జీవన విధానం మొదలైనవి విస్తృతంగా ఉన్నప్పుడు ఆ ప్రదేశంలోని ప్రజల్లో భావ సమైక్యత పెంపొంది ఒక ప్రాంతంగా గుర్తింపు పొందుతుంది. దీని ఫలితంగా దేశంలోని వివిధ ప్రాంతాలు ప్రాంతీయ గుర్తింపు పట్ల, ప్రాంతీయ హక్కులు, ప్రయోజనాల పట్ల చైతన్యాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఓకేనా, అర్థమైంది కదండి. సో అర్థం కానటువంటిది ఏం లేదండి, జస్ట్ ఒకసారి మనం రివిజన్ చేసుకుంటే ఈజీ అవుతుంది అనమాట. అంటే ఇంటర్ చదవలేము అనేది కాకుండా ఒక్కసారి అయినా చదివినాం అనుకోండి, కొంచెం ఐడియా అనేది వస్తుంది ఇంటర్ సిలబస్ పైన, డిఎస్సి వరకు. నెక్స్ట్ అండి, ప్రాంతీయవాదం. ఒక నిర్దిష్ట ప్రాంతంలో నివసించే ప్రజలు తమ ప్రాంత ప్రయోజనాలను రాజకీయ అధికారి ముందు ప్రకటించి, అంటే ఒక రాజకీయ అధికారి ముందు తమ ప్రాంతానికి కావాల్సిన ప్రయోజనం కోసం. ఓకేనా అండి, ఫర్ ఎగ్జాంపుల్ రహదారి కావాలి, రోడ్డు నిర్మాణం జరగాలి, అది ఆ ప్రాంతానికి ప్రయోజనమే కదా అండి. ఆ ప్రయోజనాని కోసం ఒక రాజకీయ అధికారి ముందు ప్రకటించి, వ్యక్తీకరించి వాటి సాధనకు ప్రయత్నించడానికి ప్రాంతీయవాదంగా పేర్కొనవచ్చు. సో ఆ పని జరగాలడానికి మళ్ళీ ప్రయత్నించడం అనమాట ప్రాంతీయవాదంగా చెప్పవచ్చు. ప్రాంతీయవాద భావనను అనుకూల ప్రతికూల అంశాలు రెండింటి ఆధారంగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి పాజిటివ్, ఇంకోటి నెగిటివ్. సో రెండింటి వారికి ఇక్కడ ఏంటి అర్థం చేసుకోవచ్చు అనమాట ప్రాంతీయవాదాన్ని. అనుకూలాత్మకంగా ప్రాంతీయవాదం ప్రాంతీయ అభివృద్ధి లక్ష్యంగా సాంఘిక ఆర్థిక రాజకీయ ప్రయోజనాల వ్యక్తీకరణను సూచిస్తుంది. ప్రతికూలాత్మకంగా ప్రాంతీయవాదం ఇది అనుకూలంగా అయిపోయిందని ప్రతికూలాత్మకంగా ప్రాంతీయవాదం జాతీయ సమైక్యతను గుడ్డలు పెట్టుగా, వివిధ ప్రాంతాల మధ్య ప్రయోజనాల సంఘర్షణలకు దారి తీసేదిగా, వేర్పాటువాద స్వభావాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. భారతదేశం ప్రాంతీయవాద ధోరణులను బ్రిటిష్ పాలన కాలంలోనూ స్వాతంత్ర అనంతర కాలంలోనూ కూడా ఎదుర్కొంటూనే ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకులు విభజించి పాలించు డివైడ్ అండ్ రూల్ పాలనా విధానానికి అనుగుణంగా ప్రాంతీయవాదాన్ని ఒక సాధనంగా వాడుకునేవారు. సో ముస్లిం వాళ్ళని, హిందూ వాళ్ళని విభజించి పాలించిన ధోరణి కల్పించారు కదండి. సో ఆ విధంగా బెంగాల్ విభజన ఉదాత్తంతో ఇది తెల్లమైంది, అంటే ఇది బయటపడిపోయింది అనమాట. స్వాతంత్ర అనంతరం కాలంలో ప్రాంతీయవాదం అనేక రూపాల్లో వ్యక్తమైంది. ప్రధానంగా ప్రాంతీయ వెనుకబాటుతనం, అభివృద్ధి ప్రక్రియలో అసమతౌల్యతలు, ప్రాంతీయ అసమానతలు, వివిధ ప్రాంతాల ప్రయోజనాల పరిరక్షణలో నిర్లక్ష్యానికి గురి కావడం తదితర అంశాలు ప్రాంతీయవాదం వృద్ధి నొందడానికి దారితీసింది. ఓకేనా అండి, దారితీసాయి. నెక్స్ట్ అండి, ప్రాంతీయవాదం వివిధ రూపాలు. సో ఏ విధంగా ఉంది అనేది, ఎన్ని రూపాలు ఉన్నాయి. భారతదేశంలో ప్రాంతీయవాదం అనేక రూపాల్లో వ్యక్తమవుతూ వస్తుంది. వాటిలో ప్రధానంగా భారత యూనియన్ నుంచి వేర్పాటువాద రూపంలో, రాజ్యాంగ పరిధిలో ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ల రూపంలో, ఒక రాష్ట్రంలోని నిర్దిష్ట ప్రాంతం ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని డిమాండ్ చేసుకోవడంలో, అంతర్రాష్ట్ర వివాదాల రూపంలో, ప్రాంతీయ ప్రయోజనాల పరిరక్షణకు అతివాద ప్రాంతీయవాద రూపంలో వెల్లడి అవుతూనే ఉంది. ఓకేనా అండి, ఓకే అండి, చూద్దాం నెక్స్ట్ ఇంకా
కొంచెం లెసన్ కొంచెం పెద్దగానే ఉందండి, కొంచెం స్పీడ్ అని పెట్టుకొని వినండి, లేకపోతే కొంచెం ఎలాగైనా సరే మీరు లెసన్స్ అయితే కొంచెం ఫాలో అవ్వండి. ఎందుకంటే సంకీర్ణ రాజకీయాలు అనేది మనకి 10th క్లాస్లో కొంచెం లింక్ టాపిక్ కూడా ఉంటుందండి. సో అంటే ఎందుకు ఎక్కువ రీడ్ చేయమని చెప్పడం ఏంటంటే, రీజన్ ఏంటంటే కొంచెం ఈ మధ్య క్వశ్చన్స్ అనేది చేంజ్ అవుతున్నాయి, అడిగే విధానం అనేది కొంచెం మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటామో ఆ ధోరణిలో క్వశ్చన్ వస్తుంది అనమాట. సో మనం కొంచెం మ్యాటర్ తెలిసిన కూడా ఆప్షన్స్ బట్టి మనం ఆన్సర్ చేయవచ్చు అండి. సో ఆ విధంగా నెక్స్ట్ అండి, స్వాతంత్రానంతర కాలంలో దేశంలోని కొన్ని భాగాల్లో ప్రాంతాల్లో తీవ్ర ప్రాంతీయవాదం వేర్పాటువాద రూపంలో బహిర్గతమైంది. సో కొంచెం జూమ్ చేసుకొని క్లాస్ వినండి. ఇది భారతదేశం నుంచి వేరుబడి వేరువేరు దేశాలుగా అవతరించడానికి కొన్ని ప్రాంతాలను రాజకీయ పార్టీలు పురికొల్పాయి. తమిళనాడులోని ద్రవిడ మున్నట్ట కజకం, పంజాబ్లోని సిక్కులు, తమిళనాడులో ద్రావిడ మున్నట్ట కజకం, పంజాబ్లో సిక్కులు, ఈశాన్య భారతదేశంలోని ఈశాన్యం సైడ్ మిజోరాం, నాగాలు, సో మిజోలు, నాగాలు ఈ తరహా డిమాండ్లు వ్యక్తీకరించారు. అయితే ఈ ధోరణిని భారత యూనియన్ ఉక్కుపాదంతో అణచివేసి జాతీయ సమైక్యతను కాపాడింది. మరో రూపంలో ప్రాంతీయవాదం భారత సమైక్య వ్యవస్థ పరిధిలో ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లతో వచ్చింది. ఈ తరహా డిమాండ్లో బొంబాయి రాష్ట్రాన్ని విభజించి గుజరాత్, మహారాష్ట్రాలుగా ఏర్పరచాలనే డిమాండ్ 1950, పంజాబ్ రాష్ట్రాన్ని పంజాబ్, హర్యానాలుగా విభజించాలనే డిమాండ్లు 1950లో రెండు కూడా, జార్ఖండ్, విదర్భ, కొంకణ్, ఈశాన్య భారతదేశంలోని పర్వత ప్రాంతాలు, తెలంగాణ, గుర్ఖాల్యాండ్, బోడోల్యాండ్, ఉత్తరాఖండ్ తదితర డిమాండ్లను పేర్కొనవచ్చు. ప్రాంతీయవాదం ఒక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల స్వయం ప్రతిపత్తి డిమాండ్ల ద్వారా కూడా వ్యక్తమవుతుంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని లడఖ్ ప్రాంత ప్రజలు వివిధ రాష్ట్రాల్లో ఆదివాసీలు ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని డిమాండ్ చేయడం, ప్రభుత్వం దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పరిచింది. అలాగే భారతదేశంలో అంతర్రాష్ట్ర వివాదాల సందర్భంగా కూడా ప్రాంతీయవాద శక్తులు దర్శనమిస్తాయి. వివిధ రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ వివాదాలు, సరిహద్దు వివాదాలు, అంతర్రాష్ట్ర వర్తక వాణిజ్య వివాదాలు సందర్భంలో ప్రాంతీయవాదం వెల్లడి అవుతుంది. కొన్నిసార్లు ప్రాంతీయవాదం హింసాత్మక రూపంలో తీవ్ర అలజడులతో, మిలిటెంట్ స్వభావంతో వ్యక్తం అవుతుంది. ఉదాహరణకు శివసేన, తమిళసేన, హిందూసేన, యాంటీ హిందూసేన, సర్దార్ సేన గుజరాత్, జగన్నాథ్ సేన ఒడిస్సా, లోచిత్ సేన అస్సాం తదితర సంస్థలు ప్రాంతీయ ప్రయోజనాలపై తీవ్రస్థాయిలో స్పందిస్తూ చర్చ జరుపుతాయి. సో ఇదండి ఈ విధంగా రాష్ట్రాల మధ్య అనేది వేర్పాటువాదం అనేది. నెక్స్ట్ అండి, ప్రాంతీయవాదం ప్రబలడానికి కారణాలు. ప్రాంతీయవాదం ప్రబలడానికి కారణాలు. భారతదేశంలో ప్రాంతీయవాదం ప్రబలడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రాంతీయవాదం వివిధ దృక్కోణాలకు సంబంధించిన ధోరణి కావడంతో దీని వెనుక రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు ఉన్నాయి. ప్రాంతీయవాదం అవతరణకు ఈ కారణాలు ఒక్కొక్కసారి సంయుక్తంగా, మిగిలిన సందర్భాలలో ఒక్కొక్కటిగా కారణంగా అవుతాయి. ప్రాంతీయవాదం ఆవిర్భావానికి గల కారణాలను ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు. సాంఘిక, ఆర్థిక అభివృద్ధి క్రమంలో ప్రాంతీయ అసమానతలు ప్రాంతీయవాదం అవతరణకు దారితీస్తాయి. భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు ఈ ప్రాంతీయ అసమానతలు తలసరి ఆదాయం, అక్షరాస్యత రేటు, పారిశ్రామికీకరణ, వ్యవసాయ అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలలో వ్యక్తమై ప్రాంతీయవాదానికి దారితీస్తాయి. ఓకేనా అండి, ఈ కారణాల వల్ల తలసరి ఆదాయం, అక్షరాస్యత రేటు, పారిశ్రామికీకరణ, వ్యవసాయ అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం మొదలైన అంశాలలో ప్రాంతీయవాదం అనేది దారితీసింది. నెక్స్ట్, వివిధ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందకుండా జాప్యం జరగడాన్ని జాతీయ నాయకత్వ వైఫల్యంగా మారి ప్రత్యామ్నాయ ప్రాంతీయ నాయకత్వం అవతరణకు దారితీస్తుంది. వనరులు తక్కువగా ఉండడం, ప్రజల ఆర్థిక డిమాండ్లు విపరీతంగా పెరిగిపోవడం, మరోవైపు ప్రజల జీవన
స్థితిగతులు దిగజారిపోవడం జరుగుతుంది. దానితో జాతీయ నాయకత్వం ఆధారంగా అభివృద్ధిని కష్టసాధ్యమని ప్రజలు భావించి ప్రాంతీయ నాయకత్వానికి మద్దతు తెలపడం జరుగుతుంది. సాంఘిక ఆర్థిక అభివృద్ధిని వేగిరపరిచి వృద్ధి రేటు పెంచడానికి ప్రాంతీయ నాయకత్వం అవసరమని ప్రజలు భావించడాన్ని ప్రాంతీయవాదం అవతరణకు కారణంగా పేర్కొనవచ్చు. నెక్స్ట్, అభివృద్ధి వ్యూహాల్లోని అసంపూర్ణతలు, లోపాలు ప్రాంతీయవాదానికి దారితీస్తాయి. అభివృద్ధి ఫలాలు క్షేత్రస్థాయిలో ప్రజాబాహుల్యానికి చేరుకోలేకపోవడం ఫలితంగా దేశంలో సంపన్న వర్గాలు మరింత పెరిగి కటిక పేదరికంతో మగ్గిపోవడం జరుగుతుంది. ఒక ప్రాంతంలోని సహజ వనరులు మిగిలిన ప్రాంతాలు ప్రజలు దోపిడీ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు జార్ఖండ్ రాష్ట్రంలోని చోటానాగపూర్ ప్రాంతంలో ఖనిజ వనరులు బయట నుంచి వచ్చిన వ్యాపారవేత్తలు, గుత్తేదారులు, పారిశ్రామికవేత్తలు దోపిడీ చేయడం జరుగుతుంది. ఇది 10th క్లాస్లో 9th క్లాస్లో బిట్ ఉంటుందండి. చోటానాగపూర్ కాట్సాలాంగ్ నది వెంట ఏదో ఉంటుందండి ఇది. సో ఒకసారి చూసుకోండి. పిక్చర్లో ఉంటుంది చోటానాగపూర్లో. అదేవిధంగా ఖనిజ సంపద ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే కూడా చోటానాగపూర్లోనే. ఇది ఇక్కడ 10th క్లాస్లో ఉంటుంది అనుకోండి. ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది, జస్ట్ ఒక పాయింట్ వస్తుంది. ఇది ఫలితంగా స్థానిక జనాభా పేదరికం, దుర్బల దారిద్ర్యం, నిరస్త్రాయత తదితర పరిణామాలు ఎదుర్కొంటున్నారు. దీనితో సహజ వనరులు పరిరక్షణకు, జీవనాధారాల సంరక్షణకు బలమైన ప్రాంతీయవాద ధోరణులు ప్రబలుతున్నాయి. సమాజంలోని బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాల్లో రాజకీయ హక్కుల పట్ల చైతన్యం కూడా ప్రాంతీయవాదం అవతరణకు కారణంగా చెప్పవచ్చు. స్వాతంత్ర్యానంతరం ఎన్నికల రాజకీయాల ఫలితంగా భూస్వామ్య కులాల నాయకులు, అగ్రవర్ణాలకు చెందిన నాయకులు ప్రజా బాహుల్యానికి, జాతీయ నాయకత్వానికి మధ్యవర్తుల వలె దాదాపు 4 దశాబ్దాల పాటు వ్యవహరించారు. ఓకేనండి. దీనివల్ల 2 రకాలైన రాజకీయ సంస్కృతులు ఏర్పడ్డాయని ప్రముఖ రాజనీతి శాస్త్రవేత్త మైనార్ వీనర్ గమనించాడు. వీటిలో స్థానిక రాజకీయ సంస్కృతి క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల, జిల్లా స్థాయిలో ప్రజల విధేయ సంస్కృతితో ఓటు వేయడంలో కనిపిస్తుంది. ఇక జాతీయ స్థాయిలో నాయకత్వంలో మధ్యవర్తిత్వం నెరపే మరో సంస్కృతి బలీయంగా కనిపిస్తుంది. అయితే సమాజంలోని వివిధ వర్గాలు తమ రాజకీయ హక్కుల పట్ల చైతన్యాన్ని పెంపొందడంతో జాతీయ నాయకత్వం ప్రాధాన్యత తగ్గి ప్రాంతీయ నాయకత్వం ఆవిర్భావానికి దారితీసింది. సో జాతీయ నాయకత్వానికి ప్రాధాన్యత తగ్గింది, ప్రాంతీయ నాయకత్వానికి పెరిగిందన్నమాట ఇక్కడ. నెక్స్ట్, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వలసలు రావడం. ఇక్కడ దేశంలోని వివిధ ప్రాంతాలకు ఇతర ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వలసలు రావడం ప్రాంతీయవాద అవతరణకు, తీవ్ర ప్రాంతీయవాదానికి దారితీసింది. ఉద్యోగాలు తగ్గిపోవడం, స్థానికుల స్థాయి స్థితిగతులు పడిపోవడం, స్థానికులపై స్థానికేతరులు రాజకీయ ఆధిపత్య భయాలు తదితర అంశాలు ప్రాంతీయవాదానికి కారణమవుతాయి. ఆంధ్ర వలస. ప్రజలపై తెలంగాణలో సందేహాలు, దక్షిణాది నుంచి వచ్చిన వలస ప్రజలపై బొంబాయిలో, మహారాష్ట్రలో సందేహాలు, బెంగాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వలసలు వచ్చిన వాళ్ళపై అస్సాంలో భయ సందేహాలు ప్రాంతీయవాదానికి దారితీశాయి. ఓకేనా అండి. ఆంధ్ర వాళ్ళు ఇక్కడ, తెలంగాణ దాంట్లో సందేహాలు, ఇది ఎట్లా గుర్తుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, బొంబాయిలో, మహారాష్ట్ర సందేహాలు. ఓకేనా.
ఇక్కడ వలస ప్రజలపై బొంబాయిలో మహారాష్ట్ర యొక్క సందేహాలు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారిపై అస్సాంకి ఎంతమంది వచ్చి, ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు, బెంగాల్ నుంచి వచ్చారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. సో వాళ్ళపై ఏమి ఇక్కడ భయ సందేహాలు. ఆ విధంగా ప్రాంతీయవాదానికి దారితీసినట్టు, అంటే మా ప్రాంతం మాకే, మా ప్రాంతంలో ఉన్న అన్ని సౌకర్యాలను వేరే వాళ్ళు యూజ్ చేసుకోవడం అనమాట ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఏపీ ఎట్లా జరిగిందండి, సో ఆ విధంగా అనమాట. నెక్స్ట్, కొన్ని సంస్కృతులలో నెలకొన్న అస్తిత్వ భయాలు సాంస్కృతిక గుర్తింపు కోసం, ఆయా సంస్కృతుల పరిరక్షణ కోసం జరిగిన ప్రయత్నాలు ప్రాంతీయవాదానికి దారితీశాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ యాస గురించి మాట్లాడితే కొంతమందికి అంతగా నచ్చదు. ఏపీ వాళ్ళు తెలంగాణ యాస ఏముంటుంది అది అంటే కొంచెం వ్యాఖ్యలు వచ్చినాయి కదా అప్పట్లో, సో ఆ విధంగా అనమాట. సో ఎగ్జాంపుల్ అండి, కొన్ని సంస్కృతులలో నెలకొన్న అస్తిత్వ భయాలు సాంస్కృతిక గుర్తింపుల కోసం, ఆయా సంస్కృతుల పరిరక్షణ కోసం జరిపిన ప్రయత్నాలు ప్రాంతీయవాదానికి దారితీశాయి. భారతదేశంలోని భాషా సమూహాలు, వివిధ సంస్కృతుల సమూహాలు, మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలు తాము సమాజంలోని ఇతర ఆధిపత్య భాషలు, సంస్కృతుల చేతిలో దెబ్బతిని అస్తిత్వాన్ని కోల్పోయి సంవిలీకరణ చెందుతాయని భయపడడం ప్రాంతీయవాదానికి బీజాలు వేసింది. భారతదేశంలో హిందీ భాష మాట్లాడే ప్రాంతాలకు వెలుపల అనేక ప్రాంతీయ పార్టీలు ఏర్పడడం గమనిస్తాం. ఈ భాషాపరమైన ప్రాంతీయవాదం జాతీయ నాయకులు బలవంతంగా మిగిలిన ప్రాంతాలపై హిందీ భాషను రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సో హిందీ భాష అంటే గుర్తుకొచ్చిందండి. సో ఇది రజాకార్ మూవీలో అంటే తెలుగు బోధిస్తున్న పంతులని వీళ్ళు ఏ విధంగా దాడి చేస్తారు అనేది, సో ఆ విధంగా అనమాట. ఎగ్జాంపుల్ అండి. సో రజాకార్ మూవీ బాగుంటుందండి. కొన్ని తెలంగాణలో జరిగినవి, అప్పుడు అసఫ్ జాహీ పాలనలో జరిగిన కొన్ని అంశాలు బాగా చూపిస్తారండి, బాగుంటుంది సినిమా. ఓకే అండి, ఒకసారి చూడండి చూడకపోతే. ప్రాంతీయ నాయకత్వం అవతరణ. నెక్స్ట్, 1990 దశకం నుంచి భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో బలమైన సమర్థవంతమైన నాయకత్వం ఏర్పడి జాతీయ స్థాయి నాయకులను సవాలు చేయడం జరుగుతోంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్, ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్, మాయావతి వంటి వారు, బీహార్లో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వారు, ఒడిశాలో నవీన్ పట్నాయక్, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు, తెలంగాణలో కె చంద్రశేఖరరావు, అస్సాంలో ప్రఫుల్ల కుమార్ మహంతా, తమిళనాడులో కె జయలలిత, ఎం కరుణానిధి, కర్ణాటకలో దేవగౌడ వంటి వారు తమ ప్రాంతాల్లో బలమైన నాయకులుగా అవతరించారు. ఈ ప్రాంతీయ నాయకత్వ హక్కులు ప్రయోజనాలకై ప్రజలు సమీకరించడమే కాక జాతీయ స్థాయిలో ఈ అంశాలను సమర్థవంతంగా పర్యవేక్షించడం జరుగుతోంది. ఈ ప్రాంతీయ నాయకత్వం ఆధిపత్య కాంగ్రెస్ పార్టీకి ధీటుగా జాతీయ సంకీర్ణాలను ఏర్పరచడంలో విజయవంతం అయ్యింది. దీనితో భారతదేశంలో సహకార సమైక్య పరిణామం చెందడానికి పరిస్థితులు ఏర్పరిచింది. ఈ ప్రాంతీయ నాయకత్వం వివిధ ప్రాంతీయ అంశాలను ఒక సంక్లిష్ట సమ్మిళిత రాజకీయవాదంగా మార్చడంలో విజయం సాధించింది. లక్షలాది మంది ప్రజలను తమ జనాకర్షణ నాయకత్వాలతో సమీకరించగలిగింది. ఈ సందర్భంలో రాజీలేని పోరాటంతో నిశ్చయాత్మకంగా పోరాడిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కె చంద్రశేఖరరావు దశాబ్దాల పాటు ప్రజల్లో అంతర్లీనంగా ఉన్న తెలంగాణ ఆశయాన్ని సాధించి ప్రాంతీయ నాయకత్వ సామర్థ్యానికి సాక్షిగా నిలిచాడు. 1990 దశకం నుంచి భారత రాజకీయాల్లో ప్రాంతీయవాదం, ప్రాంతీయ నాయకత్వాల అవతరణ తప్పనిసరి ధోరణిగా మారింది. ప్రాంతీయవాదం అవతరణకు ఎన్నో కారణాలు దోహదం చేశాయి. ప్రాంతీయ స్థాయిలో ఈ ప్రక్రియ రాజకీయ వ్యవస్థను ప్రజాస్వామ్యయుతంగా మార్చింది. అయితే కొద్దిమంది విమర్శకులు ప్రాంతీయవాదాన్ని జాతీయవాదానికి సవాలుగా పరిగణిస్తారు. ఏంటి ఇక్కడ ప్రాంతీయవాదాన్ని జాతీయవాదానికి సవాలుగా అనమాట.
భారత రాజ్యాంగ పరిధిలో ఒక ప్రాంత న్యాయబద్ధంగా నిజాయితీతో ప్రాంతీయ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ స్వయం ప్రతిపత్తిని కోరుకోవడం ప్రాంతీయవాదంలోని సంవర్ధక అంశంగా పేర్కొనవచ్చు. సంకీర్ణ రాజకీయాలు అండి. సో కూటమితో కూడుకున్న ప్రభుత్వాలు. కొన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వ అధికారం పొందడం లేదా ఉమ్మడి ప్రతిపక్షాన్ని ఏర్పరిచి రాజకీయ ప్రక్రియను ప్రజాస్వామీకరించడం లక్ష్యంగా ఒక వ్యవస్థగా ఏర్పడడాన్ని సంకీర్ణ రాజకీయాలుగా పేర్కొనవచ్చు. ఓకేనా అండి. ఇక్కడ ఏంటి, ఉమ్మడి ప్రతిపక్షాన్ని ఏర్పరిచి రాజకీయ ప్రక్రియను ప్రజాస్వామీకరించడం లక్ష్యంగా ఒక వ్యవస్థగా ఏర్పడడాన్ని సంకీర్ణ రాజకీయాలుగా చెప్పవచ్చు. ఈ విధంగా ఉమ్మడి కూటమిగా ఏర్పడ్డ రాజకీయ పార్టీలు తమలో తాము అంగీకరించిన ఎజెండా ఆధారంగా కనీస ఉమ్మడి కార్యక్రమం, ఇక్కడేంటి ఎజెండా ఆధారంగా కనీస ఉమ్మడి కార్యక్రమం అనగా కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏర్పరచుకుంటాయి. ఓకే అండి. సంకీర్ణ రాజకీయాలు భారతదేశానికి కొత్తేమి కాదు. వాస్తవానికి 4 సాధారణ ఎన్నికల తర్వాత భారతదేశంలో వివిధ రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడి వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టాయి. ప్రస్తుతం భారతదేశంలో 2 ప్రధాన రాజకీయ కూటమిలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. వీటిలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అకాలీదళ్, లోక్ జనశక్తి పార్టీ తదితర ప్రధాన రాజకీయ పార్టీలు జాతీయ ప్రజాస్వామ్య కూటమిగా అనగా ఎన్డీఏ పేరుతో, ఏంటి ఇక్కడ జాతీయ ప్రజాస్వామ్య కూటమిగా ఎన్డీఏ పేరుతో సంకీర్ణంగా ఏర్పడ్డాయి. ఏమిటి ఇక్కడ అకాలీదళ్, అదేవిధంగా లోక్ జనశక్తి పార్టీ తదితర ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కలిసి కూడా ఎన్డీఏగా ఏర్పడడం జరిగిందనమాట. మరో ప్రధాన సంకీర్ణ కూటమి ఐక్య ప్రగతిశీల కూటమి యూపీఏ పేరుతో భారత జాతీయ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, డిఎంకే తదితర పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా కొనసాగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య సంకీర్ణ రాజకీయాలలో 2 రకాలైన ఏర్పాట్లు ఉంటాయి. అవి ఎన్నికల ముందు సంకీర్ణాలు, ఎన్నికల అనంతర సంకీర్ణాలు. ఓకేనండి. ఎన్నికల ముందు సంకీర్ణాలు, ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ సంకీర్ణాలు. స్వాతంత్రానంతరం మొదటి 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యంలో రాజకీయాలు ఉండేవి. దీనితో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ప్రధాన రాజకీయ పార్టీలు కలిసి ఎన్నికల ముందు సంకీర్ణాలు ఏర్పాటు చేసి ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టేవి. అయితే ఆ తర్వాత కాలంలో భారతదేశంలో ఏకపార్టీ ఆధిపత్య వ్యవస్థ ప్రభావం తగ్గిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం తగ్గిపోవడం కారణంగా ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ రాలేని పరిస్థితులలో హాంగ్ పార్లమెంటు ఏర్పడిన ఎన్నికల అనంతరం సంకీర్ణాలు మొదలయ్యాయి. అంటే ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీల కూటమిగా ఏర్పడి ఉమ్మడి ఎజెండా, ఉమ్మడి కార్యక్రమంతో వివిధ నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులను ఎన్నికలలో నిలబెట్టి మైత్రిని కొనసాగించడాన్ని ఎన్నికల ముందు సంకీర్ణాలుగా చెప్పవచ్చు. దీనికి భిన్నంగా సాధారణ ఎన్నికల అనంతరం హాంగ్ పార్లమెంట్ ఏర్పడి ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు రాజకీయ అధికారాన్ని పొంది ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు మైత్రి కూటములుగా ఏర్పడ్డాన్ని ఎన్నికల అనంతరం సంకీర్ణంగా అభివర్ణించవచ్చు. భారతదేశంలో 4వ సాధారణ ఎన్నికలు జరిగిన 1967 నుంచి సంకీర్ణ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత దేశంలోని అనేక రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఇక్కడ 1967 నుంచి సంకీర్ణ రాజకీయాలు ప్రారంభమన్నమాట.
నెక్స్ట్ ఆ తర్వాత ఏంటి, ఇక్కడ దేశంలోని అనేక రాష్ట్రాలలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. భారతదేశంలో ఏకపార్టీ ఆధిపత్య వ్యవస్థపై పతనమై ప్రాంతీయ రాజకీయ పార్టీలు విస్తృతంగా ఆవిర్భవించడంతో సంకీర్ణ రాజకీయాల శకం ప్రారంభమైంది. అయితే 1971, 1989 సంవత్సరాల మధ్య కాలంలో మళ్ళీ భారతదేశంలో ఏకపార్టీ ఆధిపత్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 1989, 1906 సంవత్సరాల మధ్య కాలంలో సంకీర్ణ ప్రభుత్వాలు తిరిగి కొనసాగాయి. 9వ లోక్సభకు జరిగిన సాధారణ ఎన్నికల నుంచి 15వ లోక్సభ సాధారణ ఎన్నికల వరకు భారతదేశంలో సంకీర్ణ రాజకీయాలు కొనసాగాయి. 2009 సంవత్సరంలో జరిగిన 15వ లోక్సభ ఎన్నికలలో ఎప్పుడు ఇక్కడ 2009 జరిగిన ఎన్నవ లోక్సభ సమావేశం, ఇక్కడ 15 ఎన్నికలు, ఎప్పుడు 15లో అంటే 15వది అనమాట 2009కి ఎన్నికలలో కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ UPA అధికారంలోకి వచ్చింది. నెక్స్ట్, భారతదేశంలో తరచుగా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడం 1980 దశకం నుంచి ఎక్కువ అయ్యింది. జాతీయ స్థాయిలో VP సింగ్ ప్రధానమంత్రిగా ఏర్పడి 1989 సంవత్సరపు నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం సంకీర్ణ రాజకీయాలకు నాంది పలికింది. 1996, 98 సంవత్సరాల మధ్య కాలంలో 2 సార్లు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు సంకీర్ణ ప్రభుత్వాలుగా ఏర్పడ్డాయి. మళ్ళీ 1999 సంవత్సరం అక్టోబర్ నుంచి 2004 మే నెల వరకు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ వివిధ రాజకీయ పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. తర్వాత 2004, 2009 సంవత్సరాలలో భారత జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఐక్య ప్రగతిశీల కూటమి అధికారంలో ఉంది. తదనంతర కాలంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమిగా NDA జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చింది. అలాగే రాష్ట్రాల స్థాయిలో పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, బీహార్, పాండిచ్చేరి, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ తదితర రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు అవతరించాయి. ఏవే రాష్ట్రాలలో? పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, బీహార్, పాండిచ్చేరి, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్లలో. సంకీర్ణ రాజకీయాల దశలు. భారతదేశంలో సంకీర్ణ రాజకీయాలు భారతదేశంలో సంకీర్ణ రాజకీయాలు 1960 దశకం నుంచి వివిధ దశలుగా వృద్ధి చెందడాన్ని గమనించవచ్చు. 1967లో ఏకపార్టీలోని వ్యవస్థ, కాంగ్రెస్ ఆధిపత్యం తగ్గిపోవడంతో పతనమైన సంకీర్ణ రాజకీయాలు మొదలైన సూచన కనిపించాయి. ఆ తర్వాత దశాబ్దాలలో ఈ ధోరణి సంపూర్ణంగా బలోపేతమైంది. భారతదేశంలో సంకీర్ణ రాజకీయాల పరిణామ క్రమాన్ని, వాటి స్వభావాన్ని, పనితీరు ఆధారంగా వివిధ దశలుగా అధ్యయనం చేసుకోవచ్చు. మొదటి దశ, ఓకేనండి, వివిధ దశల వారీగా. మొదటి దశ సంకీర్ణ రాజకీయాలు 1967 నుంచి 1971 మధ్య కాలంలో వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు అవతరించి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను సవాల్ చేయడంతో ప్రారంభమైంది. భారతీయ జనసంఘ్, లోక్దళ్, సోషలిస్ట్ పార్టీ, సంయుక్త విధాయక దళ్ మొదలైనవి ఉత్తర భారత రాష్ట్రాల్లో అవతరించి సంకీర్ణాలు ఏర్పరచాయి. సంకీర్ణ రాజకీయాలు రెండో దశ 1977 నుంచి 1980 వరకు. 1967 నుంచి 71 మొదటి దశ. 1977 నుంచి 90 వరకు. సో మధ్యలో గ్యాప్ వచ్చిందని ఇక్కడ దాదాపుగా 6 years పాటు.
మధ్యకాలంలో కేరళ, త్రిపుర, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో వామపక్ష సిద్ధాంత భావజాలం ఆధారంగా వామపక్ష కూటమి ప్రభుత్వాల ఏర్పాటుతో ప్రతిబింబిస్తుంది. అలాగే 1977లో వచ్చిన జనతా పార్టీ కూడా సంకీర్ణ రాజకీయాల్లో భాగమని కొద్దిమంది భావిస్తారు. జనతా ప్రయోగం కొద్ది నెలలు మాత్రమే కేంద్రంలో అధికారంలో ఉంది. సంకీర్ణ రాజకీయాల్లో మూడో దశ 1989 నుంచి 1991 వరకు. సో 80 ఎండింగ్ అయిపోయింది, ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది మూడో దశలో 89లో. మధ్యకాలంలో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో వివిధ రాష్ట్రాల్లో కనిపిస్తుంది. అయితే ఈ దశలోని సంకీర్ణ రాజకీయాలలో సంకీర్ణ భాగస్వామ్య పక్షాల మధ్య సంబంధాలలో ఒక నూతన ధోరణి కనిపించింది. సంకీర్ణ పక్షాలు కొన్ని ప్రభుత్వంతో చేరకుండా వెలుపలి నుండి మద్దతు అనగా అవుట్ సైడ్ సపోర్ట్ అందించి సంకీర్ణ రాజకీయాల్లో పాల్గొనేవి. సంకీర్ణ రాజకీయాల్లో నాలుగో దశ 1996 నుంచి 1999 వరకు. 91 ఎండ్ అయిపోయింది. సో మళ్ళీ కంటిన్యూ 1996 నుంచి. మధ్యకాలంలో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో అస్థిరతను తరచుగా ప్రభుత్వాలు పతనం కావడాన్ని రాజకీయ కుయుక్తులను సూచిస్తుంది. ఈ దశలో సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు అనేక సంక్షోభాలను సృష్టిస్తూ తరచుగా ప్రభుత్వం నుంచి దూరంగా ఉండడం, మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఎంతో అస్థిరతను ఎదుర్కొంది. ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సంకీర్ణ రాజకీయాల ఫలితంగా పతనం చెందడం జరిగింది. సంకీర్ణ రాజకీయాల్లో ఐదో దశ 2004 నుంచి 2020 వరకు. సో 2004 to 2020 వరకు. ఇక్కడ 99కి ఎండ్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ 2004. మధ్యకాలంలో హేతుబద్ధంగా కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికగా భాగస్వామి పక్షాలు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం గమనిస్తాం. దీనిలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ, ఐక్యప్రగతిశీల కూటమి యూపీఏ సంకీర్ణాలు భాగస్వామ్య పక్షాలందరికీ ఆమోదయోగ్యమైన ఎజెండాను కనీస ఉమ్మడి కార్యక్రమం కామన్ మినిమం ప్రోగ్రామ్ ప్రాతిపదికగా ఏర్పరచుకొని ప్రభుత్వాలను పూర్తి పదవీ కాలం విజయవంతంగా నిర్వహించారు. నెక్స్ట్, జాతీయ స్థాయిలో సంకీర్ణ రాజకీయాలు. జాతీయ స్థాయిలో ఎన్నోసార్లు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వంలో మొదటిసారిగా 1977లో భారతీయ లోక్దల్, కాంగ్రెస్ ఓ జనసంఘ్, సోషలిస్ట్ పార్టీ, కొన్ని ఇతర చిన్న పార్టీలు కలిసి జనతా పార్టీగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఏమిటి ఇక్కడ? లోక్దల్, భారతీయ లోక్దల్, కాంగ్రెస్ ఓ, అదేవిధంగా జనసంఘ్, సోషలిస్ట్ పార్టీ, అనేక ఇతర చిన్న పార్టీలు కలిసి కూడా ఏం ఏర్పడింది? ఇక్కడ జనతా పార్టీగా ఏర్పడడం జరిగిందన్నమాట. ఇది జనతా ప్రయోగంగా ప్రఖ్యాతి గాంచింది. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఈ ప్రభుత్వం ఏర్పడింది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఓకేనా అండి, ఏర్పడింది. కేంద్రంలో జనతా ప్రభుత్వం మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వంగా ఏర్పడింది. మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏది అంటే జనతా ప్రభుత్వం. కొద్దిమంది దీన్ని సంకీర్ణ ప్రభుత్వంగా గుర్తించలేదు, ఎందుకంటే అనేక పార్టీలు ఒకే ఒక పార్టీగా జనతా పార్టీని ఏర్పరిచి దానిలో విలీనమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 1977 నుంచి 1979 జరిగిన ఈ ప్రభుత్వంలో రాజకీయ అస్థిరత, అసమర్థత కొనసాగాయి. 1979లో ఈ ప్రయోగం సంక్షోభంలో చిక్కుకుంది. ప్రభుత్వం నుంచి చరణ్ సింగ్ అనగా లోక్దల్ రాజీనామా చేశాడు. సో చరణ్ సింగ్ ఏ పార్టీ? లోక్దల్ పార్టీ. ఆయన ఏం చేసిన? రాజీనామా చేశాడు. దీంతో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం పతనమైంది.
దీని స్థానంలో చరణ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ వెలుపలి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. జాతీయ స్థాయిలో రెండో సంకీర్ణ ఏర్పాటు కేంద్ర ప్రభుత్వంలో 1989లో విపి సింగ్ నాయకత్వంలో ఏర్పడింది. జనమోర్చా, లోక్దళ్ పార్టీలు నేషనల్ ఫ్రంట్ పేరుతో సంయుక్తంగా భారతీయ జనతా పార్టీ, వామపక్షాలు వెలుపల మద్దతు అందించడంతో ఈ ప్రభుత్వాన్ని ఏర్పరిచాయి. ఈ ప్రభుత్వం 18 నెలల అధికారంలో కొనసాగింది. ఎన్ని నెలలని ఇక్కడ 18 months అనేది అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత అంతఃకలహాలతో పతనమైంది. జనతాదళ్ అనగా ఎస్ పార్టీ చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. 1996 నుంచి 98 మధ్య కాలంలో ఎన్నో సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చాయి. 1996లో అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ఒక సంకీర్ణ ప్రభుత్వం కేవలం 13 రోజులు మాత్రమే అధికారంలో ఉంది. అది ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఏంటి ఇక్కడ 1996లో అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అది ఎన్ని రోజులు? 13 రోజులు. ఓకేనా? లేదా అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ఒక ప్రభుత్వం ఏర్పడింది. అది ఏ ఇయర్లో ఎన్ని రోజులు పనిచేసింది? ఏ ప్రభుత్వం ఏర్పడింది అంటే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. 1996లో ఏర్పడింది. 13 రోజులు మాత్రమే అధికారంలో ఉంది. సో ఆ విధంగా ఆ తర్వాత 1996 మే నెలలో హెచ్డి దేవగౌడ నాయకత్వంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. దీనిలో జనతాదళ్, తర్వాత సిపిఐ, సిపిఎం తదితర వామపక్షాలు, కాంగ్రెస్, తివారీ, డిఎంకే, తెలుగుదేశం పార్టీ, టీఎంసీ తదితర పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ వెలుపల నుంచి మద్దతు ఇచ్చింది. ఓకేనా? మద్దతు ఇచ్చిందన్నమాట. ఈ ప్రభుత్వం దాదాపు 1 సంవత్సర కాలం అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత ఏప్రిల్ 1997లో ఐకే గుజ్రాల్ నాయకత్వంలో మరో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. కేవలం సంవత్సర కాలం అధికారంలో కొనసాగి ఐకే గుజ్రాల్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడంలో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి భారతీయ జనతా పార్టీ బీజేపీ అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో బీజేపీ, శిరోమణి అకాలీదళ్, శివసేన, బీజేపీ, లోక్ జనశక్తి తదితర పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంకీర్ణం తదనంతరం కాలంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమిగా ఎన్డీఏ ఆవిర్భవించి పాలనలో జాతీయ జెండా నేషనల్ అజెండా ఫర్ గవర్నెన్స్ నాగ్ అనుసరించడానికి నిర్ణయించుకుంది. ఏంది ఇక్కడ? ప్రజాస్వామ్య కూటమి, జాతీయ ప్రజాస్వామ్య కూటమిగా ఆవిర్భవించి పాలనలో జాతీయ అజెండా నేషనల్ అజెండా ఫర్ గవర్నెన్స్ అనుసరించడానికి నిర్ణయించుకుంది. ఆ తర్వాత 2004 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఐక్య ప్రగతిశీల కూటమి అనగా యూపీఏ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా అధికారాన్ని చేపట్టింది. దీనిలో రాష్ట్రీయ జనతాదళ్, డిఎంకే, ఎన్సిపి, సమాజ్వాదీ పార్టీ తదితరులు సంకీర్ణ ప్రభుత్వం భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. 2014 తర్వాత జాతీయ ప్రజాస్వామ్య కూటమి అనగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి కొనసాగుతుంది. ఓకేనా? ఈ 2014లోనే మన ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోదీ. ఓకే, నెక్స్ట్ అండి, రాష్ట్రాల స్థాయిలో సంకీర్ణ రాజకీయాలు. ఇప్పటిదాకంతా కూడా సెంట్రల్ స్థాయిలో, ఇప్పుడు స్టేట్ స్థాయిలో. ఓకే అండి, రాష్ట్రాల స్థాయిలో సంకీర్ణ రాజకీయాలు 1960వ దశకం నుంచి, ఓకేనా అండి, 1960వ దశకం నుంచి ఈనాటి వరకు ఎన్నో రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతూనే ఉన్నాయి.
కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వంలో మొదటి సంకీర్ణ ప్రభుత్వం 1952లో ఏర్పడింది. దీన్ని 1954లో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని మరో సంకీర్ణ ప్రభుత్వం మార్చి వేసింది. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం ఒక సంకీర్ణ ప్రభుత్వంగా కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వామపక్ష పార్టీల నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం 1977 నుంచి 2011 వరకు అధికారంలో కొనసాగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వామపక్ష పార్టీ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వాలు 1977 నుంచి 2011 వరకు అధికారం కొనసాగింది. ఇక పంజాబ్లో మొదటి సంకీర్ణ ప్రభుత్వాన్ని జనసంఘ్, శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఏర్పరిచాయి. అలాగే హర్యానాలో 1960 దశకంలో హర్యానా కాంగ్రెస్, జనసంఘ్ స్వతంత్ర పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించాయి. 1996లో హర్యానా వికాస్ పార్టీ, బీజేపీ మరికొన్ని చిన్న పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరిచాయి. ఆ తర్వాత ఇండియన్ నేషనల్ లోక్దళ్, హర్యానా వికాస్ పార్టీలోని కొద్దిమంది తిరుగుబాటుదారులు, భారతీయ జనతా పార్టీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరిచాయి. వివిధ ప్రాంతీయ, జాతీయ రాజకీయ పార్టీలు కలిసి అనేక రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పరిచాయి. సో కొంచెం టాపిక్ బోర్గా అనిపిస్తుంది కానీ పర్లేదు వినాలండి. కొంచెం సెంట్రల్లో, స్టేట్లో ఏవైతే సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటైనాయో, ఏ ఇయర్లో, ఎన్ని రోజులు అనేది ఒక్కసారి మళ్ళీ చూసుకోండి. నెక్స్ట్, సంకీర్ణ రాజకీయాలు, కారణాలు. భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడానికి ఎన్నో కారణాలు దోహదం చేశాయి. ఆధిపత్య పార్టీగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ దేశంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైపోవడం, మెజారిటీ సాధించే స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎన్నికలు విజయాలు సాధించడం కారణంగా అనేక ఇతర పార్టీలు అవతరించి అభివృద్ధి చెందాయి. అలాగే వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని సవాలు చేసే విధంగా ప్రాంతీయ రాజకీయ పార్టీలు అవతరించి ఇతర జాతీయ పార్టీలతో మైత్రి కూటములుగా ఏర్పాటు చేసుకోవడం కూడా సంకీర్ణ రాజకీయాలకు దారితీసింది. సంకీర్ణ రాజకీయాలు వృద్ధి చెందడానికి గల కారణాలను ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు. ఏకపార్టీ ఆధిపత్యం నశించడం, ప్రజల ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రయోజనాలు సంతృప్తి పరచడానికి ప్రాంతీయ రాజకీయ పార్టీలు అవతరించడం, సమాజంలోని వివిధ సమూహాలు తమ హక్కుల పట్ల చైతన్యం పొందటంతో సాంఘిక రాజకీయ ఉద్యమాలు వ్యాప్తి చెందడం, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో రాజకీయాలు సంకీర్ణాలు ఏర్పరచవలసిన పరిస్థితులు ఏర్పడడం, సిద్ధాంత భావజాల వైరుధ్యాల కారణంగా జాతీయ పార్టీలు చీలికలు రావడం. నెక్స్ట్, సంకీర్ణ రాజకీయాలు, ప్రయోజనాలు, నష్టాలు. భారతదేశంలో సంకీర్ణ రాజకీయాలు రాజకీయ సర్దుబాట్లకు, సహాయ సహకారాలకు దారితీశాయి. దీనికి అనుగుణంగా భారత సమైక్య స్వభావం మార్పు చెంది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య అతి తక్కువ స్థాయికి వివాదాలు తగ్గిపోయాయి. భారతీయ సమైక్య ఒక సహకార సమైక్యగా రూపాంతరం చెందింది. ఓకేనా అండి? భారతీయ సమైక్య ఒక సహకార సమైక్యగా రూపాంతరం చెందింది. అలాగే సంకీర్ణ రాజకీయాలు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి దేశంలోని వివిధ స్థాయిలో ప్రత్యామ్నాయాన్ని ఈ సంకీర్ణ పార్టీలు ఏర్పరచగలిగాయి. ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రయోజనాలను వ్యక్తపరచడంలో ప్రజా సమస్యలు బాగా వెలుగులోకి రాగలగడంతో ఈ సంకీర్ణ రాజకీయాలు తోడ్పడి భారత రాజకీయ వ్యవస్థ తన సామర్థ్యాలను పెంపొందించుకొని ప్రజల డిమాండ్లను పరిష్కరించడానికి
సమాయత్తమవుతోంది. సంకీర్ణ రాజకీయాల వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు తమ సంకీర్ణ భాగస్వామ్య పక్షాలతో రాజకీయ బేరసారాలకు దిగుతాయి. కొన్నిసార్లు దీని ఫలితంగా రాజకీయ కుయుక్తులు పెరిగి రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది. చాలా రాజకీయ పార్టీలకు స్వార్థ ప్రయోజనాలతో నిండిన రహస్య ఎజెండా, హైడెన్ ఎజెండా ఉండడం ఫలితంగా రాజకీయ నీచత్వం, దురాచారాలు, బెదిరింపులు, కుతంత్రాలు రాజ్యమేలుతాయి. అయితే ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ భారతదేశంలో జాతీయ స్థాయిలో ఏ ఒక్క పార్టీ దేశవ్యాప్తంగా ఎన్నికల విజయాలు సాధించలేని పరిస్థితులు ఉండడం ఫలితంగా సంకీర్ణ రాజకీయాలు నానాటికి పటిష్టమై కొనసాగుతున్నాయి. సంకీర్ణ రాజకీయాల్లోని పరిమితులు, బలహీనతలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ స్థిరత్వాన్ని కొనసాగించేలా ఇటీవలి కాలంలో కొన్ని కార్యసాధక ప్రయత్నం జరుగుతున్నాయి. భాగస్వామ్య పక్షాల మధ్య కనీసం ఉమ్మడి కార్యక్రమం CMP రూపొందించుకోవడం, భాగస్వామ్య పక్షాలతో సలహా సంఘం లేదా సమన్వయ కమిటీ ఏర్పరచుకోవడం, విధాన రూపకల్పన పైన, ప్రధాన నిర్ణయాలపైన కాలానుగుణంగా సలహా సంప్రదింపులు, సమావేశాలు నిర్వహించుకోవడం తదితర చర్యలు సంకీర్ణ రాజకీయాలు విజయవంతంగా కొనసాగడానికి తోడ్పడుతున్నాయి. భారత రాజకీయ వ్యవస్థలో సంకీర్ణ రాజకీయాలు ఒక నూతన శకానికి నాంది పలికాయి. ఈ తరహా రాజకీయాలు కేంద్ర రాష్ట్ర సంబంధాలకు చెందిన అంశాల్లో రాజకీయ ప్రభావాన్ని మార్చివేశాయి. సంకీర్ణ రాజకీయాల వల్ల భారత సమైక్య ఒక సంఘర్షణ సమైక్య స్వభావం నుంచి సహకార సమైక్యగా అనుకూల పరిణామం చెందుతోంది. సంకీర్ణ రాజకీయాల వల్ల ప్రజలు ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేరుతాయి. నెక్స్ట్, ఉగ్రవాద నిరోధక చట్టాలు. ఓకేనండి. 21వ శతాబ్దంలో మానవాళి ఉగ్రవాదం రూపంలో ఎంతో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. జాతీయ సరిహద్దులను, ఎల్లలను దాటి ఉగ్రవాదం ప్రపంచ భయంకర బెడదగా మారి సమాజంలోని శాంతి సౌభాగ్యాలకు, అభివృద్ధికి సవాలుగా మారింది. భారతదేశంలో దాదాపు 205 జిల్లాలను ఉగ్రవాద ప్రభావిత జిల్లాలుగా గుర్తించాయి. 205. వందలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి, కోట్లాది రూపాయలు ఆస్తి నష్టానికి, సమాజంలోని వివిధ వర్గాల ప్రజల మధ్య ఉద్రిక్తతకు దారితీస్తుంది. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ప్రజల జీవితాలు చిన్నాభిన్నం కావడానికి కారణమై ఉగ్రవాద సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వీటిలో భారత పార్లమెంటుపై జరిగిన దాడి 2001, కాశీంనగర్ మారణకాండ 2002, మాలేగావ్ ఊచకోత 2007, సామ్ఝౌతా ఎక్స్ప్రెస్ దాడి 2007, ముంబైపై ఉగ్రవాదుల దాడి 2008, హైదరాబాద్లోని లుంబినీ పార్క్, గోకుల్ చాట్ ప్రాంతాల్లో బాంబు విస్ఫోటనాలు 2007, జమ్మూ కాశ్మీర్లో 2001 నుంచి ఈనాటి వరకు జరుగుతున్న ఉగ్రవాద దాడులు, ఇలా ఎన్నో ఉగ్రవాద సంఘటనలు పేర్కొనవచ్చు. ముంబైలోని తాజ్ హోటల్పై ఉగ్రవాదులు దాడి. సో ఇది ఏ లెసన్లో ఉందండి, ఏ క్లాస్లో ఉంటుందండి? నాకు తెలిసి ఇది 10th అనుకుంటున్నానండి. 10th or 9th క్లాస్. ఓకేనండి, ఒకసారి చెక్ చేయండి. అది ఉల్టాపూర్ రైలు వంతెన అవన్నీ ఉన్నాయి కదా, ఎక్స్ప్రెస్ అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, విమానాశ్రయం కుప్పకూలిపోవడం, ఐర్లాండ్ నుంచి వెళ్తుంటే, సో ఆ విధంగా అనమాట. అది 9th క్లాస్ ఉందనుకుంటా అండి, ఒకసారి చూడండి ఒకసారి. సో 9th క్లాస్ అండి ఇది. 9th క్లాస్ టెక్స్ట్ బుక్ ఇక్కడ ఉందండి అది. సో ఉగ్రవాదం వల్ల ముప్పు అనేది ఇది ఎన్నో చాప్టర్ అంటే
21 అండి, విపత్తుల నిర్వహణలో ఉంది. ఉగ్రవాదం అనే పేరు టెర్రరిజం అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. ఇది భయాన్ని కలుగజేసే లేదా అపాయాన్ని కలుగజేసే విశాల మానసిక చర్య. ఓకేనా అండి. సో ఇదండి. నెక్స్ట్ రాజకీయ సిద్ధాంత భావాజాల లేదా మతపరమైన లక్ష్యాలు సాధించడానికి ఒక క్రమపద్ధతిలో బలప్రయోగం చేయడం లేదా బలప్రయోగ హెచ్చరిక చేయడాన్ని ఉగ్రవాదంగా పేర్కొనవచ్చు. ఉగ్రవాదం ప్రపంచంలోని అనేక దేశాలకు ఘోర ప్రమాదంగా విపత్తు పరిణమించి శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తోంది. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బహుళ అంతస్తుల భవనాలు, ఇలా ఎన్నెన్నో ఇతర ప్రాంతాలు జనసాంద్రత ఎక్కువగా ఉండడంతో ఉగ్రవాదుల దాడులకు లక్ష్యాలుగా మారాయి. గత 3 దశాబ్దాలుగా భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాలు ఉగ్రవాద దాడులకు సాక్షిభూతంగా నిలిచాయి. వీటిలో పంజాబ్, జమ్మూ కాశ్మీర్, అస్సాం, మణిపూర్, త్రిపుర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు తీవ్రవాద ఉగ్రవాద చర్యలను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఉగ్రవాదులకు అందుబాటులో ఉండటంతో ఉగ్రవాదం సమాజంలో భీతావహ పరిస్థితులను సృష్టిస్తోంది. ఉగ్రవాద సమూహాలకు దయ, కరుణ, నైతికత ఉండదు. ఉగ్రవాద దాడులు చాలా వరకు అమాయకపు పౌరులను లక్ష్యంగా ఎంచుకొని కొనసాగుతాయి. ఉగ్రవాదం భారీ స్థాయిలో ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని మిగులుస్తోంది. ఉగ్రవాదం లక్షణాలు. ఉగ్రవాదంపై జరిగిన అనేక అధ్యయనాలు ఉగ్రవాద చర్యలలో కనిపించే సారూప్యతను, ధోరణులను లక్షణాలుగా తెలిపాయి. ఫస్ట్ వన్ అండి, కొద్దిమంది వ్యక్తులు ప్రణాళికాబద్ధంగా, వ్యవస్థీకృతంగా, బుద్ధిపూర్వకంగా చేసే హింసాత్మక చర్య ఉగ్రవాదంగా ఉంటుంది. ఉగ్రవాదం అమాయకపు ప్రజలను లేదా ఒక నిర్దిష్ట వర్గాన్ని, పోలీస్ అధికారులను, సాయుధ దళాలను లేదా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని చేసే హింసాత్మక చర్య. సమాజంలోని సాంఘిక, ఆర్థిక లేదా రాజకీయ వ్యవస్థలను సవాలు చేస్తూ కొద్దిమంది ప్రేరణతో జరిగే హింస ఉగ్రవాదం లేదా తీవ్రవాదం రూపంలో బహిర్గతమవుతుంది. ఉగ్రవాదం ప్రభుత్వం పైన, రాజకీయ వ్యవస్థ పైన జరిపే అనధికార యుద్ధంగా కనబడుతుంది. సో అధికార కాదు, అనధికార. బెదిరింపులకు, పాశవికతలకు ఉగ్రవాదం సాధనంలాగా ఉంటుంది. కొద్దిమంది తమ డిమాండ్లను హింసాత్మక ఉగ్రవాద చర్యల ద్వారా వ్యక్తీకరిస్తారు. ఉగ్రవాదం అన్ని సందర్భాలలో రాజ్యాంగ వ్యతిరేకంగా, అనగా చట్ట వ్యతిరేకంగా, అమానుషంగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఉంటుంది. కొన్ని ఉగ్రవాద సంఘటనలు జరిగినప్పుడు అది కులమత కలహాలకు దారితీసే, సమాజంలో వివిధ వర్గాల మధ్య విద్వేషాలకు దారితీస్తుంది. ఉగ్రవాదం ఏ రూపంలోనూ, ఏ ప్రాంతంలోనూ, ఎట్టి పరిస్థితులలోనూ సమర్థనీయం కాదు. తీవ్రవాదం, ఉగ్రవాదం అనేక రూపాల్లో వ్యక్తమవుతాయి. బాంబులు విసరడం, బాంబుల విస్ఫోటనం, విమానాల దారి మళ్లింపు, దాడులు, ఊచకోతలు, బెదిరింపులు, నేరపూరితంగా భయకంపితులను చేయడం, కిడ్నాపింగ్లు, బలవంతపు వసూళ్లు తదితర రూపాలు ఉగ్రవాద, తీవ్రవాద చర్యల రూపాలు.
ఉగ్రవాదానికి మానవ విలువల పట్ల కనీస గౌరవం కూడా ఉండదు. భారతీయ వారసత్వ సాంస్కృతిక విలువలు హింసను, ఉగ్రవాద చర్యలను వ్యతిరేకిస్తాయి. ప్రభుత్వాలు ఎంత నిఘాతో ఉన్నప్పటికీ, పటిష్ట భద్రత ఏర్పరిచినప్పటికీ భారతదేశంలో ఎన్నో ఉగ్రవాద సమూహాలు పనిచేస్తూనే ఉన్నాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిషేధ చట్టం 1967 దేశంలో 35 ఉగ్రవాద సంస్థలను గుర్తించి నిషేధించింది. ఎన్నికడ 35 ఉగ్రవాద చట్టాలు 1967లో. వీటిలో చాలా వరకు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాల నుంచి పనిచేస్తున్నాయి. ఉగ్రవాదం రకాలు. భారతదేశంలో రెండో పరిపాలనా సంస్కరణల సంఘం 2008 సమర్పించిన నివేదికలో 2008 సంవత్సరంలో సమర్పించిన నివేదికలో ఉగ్రవాదాన్ని 5 రకాలుగా వర్గీకరించింది. ఎన్ని రకాలు? 5 రకాలు. ఈ వర్గీకరణ ఉగ్రవాద సంస్థలు, సమూహాలు పోరాడే లక్ష్యాలు, ఆశయాలు ఆధారంగా జరిగింది. ఈ ఐదు రకాలు ఫస్ట్ వన్ తెగల జాతీయవాద ఉగ్రవాదం, సెకండ్ వన్ మతమౌఢ్య ఉగ్రవాదం, థర్డ్ వన్ సిద్ధాంత భావజాల ఆధారిత ఉగ్రవాదం, ఫోర్త్ వన్ రాజ్య ప్రయోజిత ఉగ్రవాదం, ఫిఫ్త్ వన్ మాదక ద్రవ్య అక్రమ వ్యాపార ఉగ్రవాదం. ఫస్ట్ వన్ అనేది తెగల జాతీయవాద ఉగ్రవాదం. ఉగ్రవాద సమూహాలు భారతదేశం నుంచి వేర్పాటును కోరుతూ లేదా భారత సమైక్యలో నూతన రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ఉగ్రవాద చర్యలకు, హింసకు పాల్పడడాన్ని తెగల జాతీయవాద ఉగ్రవాదంగా పేర్కొనవచ్చు. ఖిలిస్తాన్, జమ్మూ కాశ్మీర్ తదితర ప్రత్యేక దేశాల డిమాండ్లు, గ్రేటర్ నాగాలాండ్ డిమాండ్ దీనికి ఉదాహరణ. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో కూడా కొన్ని దేశీయ తెగలు, సమూహాలు ఈ తరహా ఉగ్రవాదానికి పాల్పడతాయి. మతమౌఢ్య ఉగ్రవాదం. ఈ తరహా ఉగ్రవాదం మతమౌఢ్యవాదం ఆధారంగా జనిస్తుంది. భారతదేశంలో ఎన్నో ఉగ్రవాద చర్యలు, సంఘటనలు, దాడులు ఈ కోవలోకి వస్తాయి. పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI సహాయంతో ఉగ్రవాద సంస్థలు, సమూహాలు ఎన్నో ప్రాంతాల్లో మతమౌఢ్య ఉగ్రవాదానికి పాల్పడ్డాయి. 2008 నవంబర్ 26న ముంబైలో ఉగ్రవాద దాడులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన దాడులు ప్రజలకు ఎంతో ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కలిగించాయి. దీన్ని కొద్దిమంది జిహాదీ ఉగ్రవాదం పేరుతో కూడా వ్యవహరిస్తారు. జిహాదీ ఉగ్రవాదంగా. సిద్ధాంత భావజాల ఆధారిత ఉగ్రవాదం. దీనిని వామపక్ష తీవ్రవాదమని కూడా వ్యవహరిస్తారు. సమాజ ఆర్థిక దోపిడీని, అణచివేతలను, ఆర్థిక అసమానతలను నిర్మూలించడానికి వామపక్ష పోరాటమే మార్గమని నమ్ముతుంది. ప్రముఖ కమ్యూనిస్టు సిద్ధాంతవేత్తలు కార్ల్ మార్క్స్, మావో, లెనిన్ తదితర సిద్ధాంత భావజాల ఆధారంగా ఈ తీవ్రవాదం వ్యవహరిస్తుంది. సమాజంలోని విప్లవాత్మక మార్పు లక్ష్యాన్ని హింస, ఉగ్రవాదంతో చేరుకోవచ్చని నమ్ముతుంది. రాజ్య ప్రయోజిత ఉగ్రవాదం. సీమాంతర ఉగ్రవాదం. పొరుగు రాజ్యాల నుంచి పరోక్ష రూపంలో వ్యక్తమయ్యే ఉగ్రవాదం. సరిహద్దులకు వెలుపల ఇతర రాజ్యాలలో ఉగ్రవాద సంస్థలకు, సమూహాలకు తోడ్పాటు అందిస్తూ భయానక వాతావరణాన్ని, అస్థిరతను కలుగజేసే లక్ష్యంతో ఉగ్రవాద చర్యలు ఉంటాయి.
భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ చేతిలో ఈ తరహా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. భారతదేశంలోని ఉగ్రవాద సమూహాలకు పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI ఇతర ఏజెన్సీలు సహాయం అందిస్తున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ అండి, మాదక ద్రవ్య, గంధపు చెక్కలు మొదలైన వాటి అక్రమ రవాణా ఉగ్రవాదం. ఈ తరహా ఉగ్రవాదం నిషేధించిన మాదక ద్రవ్యాలు, గంధపు చెక్కల అక్రమ రవాణాపై దృష్టి కేంద్రీకరిస్తుంది. భారతదేశంలో ఉత్తర, పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో, జమ్మూ కాశ్మీర్లో అటవీశాఖ అధికారులు, పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కోసం ఉగ్రవాద చర్యలకు పాల్పడడం కనిపిస్తుంది. ఇదే క్రమంలో రిజర్వ్డ్ ఫారెస్ట్ అడవి ప్రాంతంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గంధపు చెక్కల స్మగ్లర్లు అడవి అధికారులపై, పోలీసులపై ఉగ్రవాద దాడులకు పాల్పడుతూ ఉంటారు. ఉగ్రవాదులు ఉపయోగించే సాధనాలు, పద్ధతుల ఆధారంగా ఉగ్రవాదాన్ని మరో 3 రకాలుగా వర్గీకరించవచ్చు. వాళ్ళు ఉపయోగించే సాధనాలు, పద్ధతుల ఆధారంగా ఉగ్రవాదాన్ని మరో 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి పర్యావరణ ఉగ్రవాదం, జీవ రసాయన ఆయుధాల ఉగ్రవాదం, సైబర్ ఉగ్రవాదం, ఆత్మాహుతి ఉగ్రవాదం. పర్యావరణ వినాశక ఉగ్రవాదం, దీనినే జీవ రసాయన ఆయుధాల ఉగ్రవాదమని, బయో ఉగ్రవాదమని వ్యవహరిస్తారు. ప్రకృతిని, సహజ వనరులకు హాని కలిగించే లక్ష్యంతో జరిగే ఉగ్రవాదం పర్యావరణ ఉగ్రవాదం. సమాజంలో ప్రజాబాహుల్యంపై జీవ రసాయన మానవ వినాశక ఆయుధాలు ఉపయోగించి మారణ హోమాన్ని, అభద్రతా భావాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఈ తరహా ఉగ్రవాదం దాడులకు పాల్పడుతుంది. కొన్నిసార్లు బుద్ధిపూర్వకంగా వైరస్లను, బ్యాక్టీరియా వంటి ఇతర సూక్ష్మక్రిములను ఉపయోగించి ప్రజలకు, జంతువులకు, వృక్షజాతికి నష్టం కలుగజేయడం, సహజ వనరులను ధ్వంసం చేయడం జరుగుతుంది. ఉగ్రవాదులు ఈ తరహా పద్ధతులు ఉపయోగించడానికి విఫలయత్నాలు చేయడం ఎన్నోసార్లు జరిగింది. సో ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఈ సూక్ష్మక్రిములు ఉపయోగించి ప్రజలకు, జంతువులకు, వృక్షజాతికి నష్టం కలుగజేయడం. సో ఓకేనా అండి, అంతే. నెక్స్ట్ సైబర్ ఉగ్రవాదం. కంప్యూటర్లు, ఇతర సమాచార సాధనాలు. ఈ మధ్య సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోయారు అంటారు కదండి. సో ఆ విధంగా అనమాట. కంప్యూటర్లు, ఇతర సమాచార సాధనాలు ఉపయోగించి నేరపూరిత చర్యలకు పాల్పడడం, దాని ఫలితంగా హింస, వినాశనం, సేవల అందుబాటులో అంతరాయం కలిగించి ప్రజలలో భయం, సందేహాలు ఏర్పరచడం వంటి వాటిని సైబర్ ఉగ్రవాదంగా చెప్పవచ్చు. సామాజిక మీడియా మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్, ఈమెయిల్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ తదితర మార్గాల్లో తప్పుడు సమాచారాన్ని, అబద్ధాలను ప్రచారం చేయడం, మహిళలను వేధించడం, వ్యక్తులపైన, సంఘటనలపైన ప్రజల సున్నిత మనోభావాలు దెబ్బతినే విధంగా విమర్శలు చేయడం వంటివి కూడా ఈ తరహా ఉగ్రవాద పరిధిలోకి వస్తాయి. ఆత్మాహుతి ఉగ్రవాదం. సమాజంలోని భారీ స్థాయిలో మారణ హోమాన్ని సృష్టించడానికి ఉగ్రవాద సమూహాలు ఆత్మాహుతి దళాలను, ఆత్మహత్య బాంబులను ఉపయోగించడం ఆత్మాహుతి ఉగ్రవాదంగా పేర్కొనవచ్చు. సూసైడ్ బాంబ్స్ అన్నమాట. మొదటిసారిగా ఫిదాయిడ్ దాడి పేరుతో జూలై 13, 1991 సరిహద్దు భద్రతా దళం BSF శిబిరంపై ఆత్మాహుతి దాడి జరిగింది.
ఓకేనండి. బీఎస్సీ బృందంపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ తర్వాత ఎన్నోసార్లు ఆత్మాహుతి ఉగ్రవాద దాడులు జరిగాయి. వీటిలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కాంప్లెక్స్పై 2001 అక్టోబర్లో జరిగిన దాడి, భారత పార్లమెంటుపై 2001 డిసెంబర్ నెలలో జరిగిన దాడి, గుజరాత్లోని అక్షరధామ్ దేవాలయంపై 2002లో జరిగిన దాడి ఆత్మాహుతి ఉగ్రవాదానికి కొన్ని ఉదాహరణలు. ఓకేనా. భారత పార్లమెంటుపై 2001, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కాంప్లెక్స్పై 2001, ఇది అక్టోబర్లో జరిగింది సేమ్ ఇయర్, ఇది డిసెంబర్లో జరిగింది. గుజరాత్లోని అక్షరధామ్ దేవాలయంపై 2002 జరిగింది. సో ఈ విధంగా అనమాట. వాస్తవానికి 1991 మే నెలలో భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మరో 18 మంది ఒక ఆత్మాహుతి బాంబు వనిత హత్య చేసింది. ఈ వనితను ఎల్టీటీఈ అనే ఉగ్రవాద సంస్థ ఉపయోగించింది. వివిధ ఉగ్రవాద సంస్థలు, సమూహాలు, లక్ష్యాలు, ఆశయాలు, సాధనాలు, పరిస్థితులు వేరైనప్పటికీ వాటన్నిటి ఏకైక ఉద్దేశం ప్రజలలో భయోత్పాతాన్ని, హింసను, అభద్రతను, భయ సందేహాలను కలుగజేయడమే. ఉగ్రవాదానికి వేర్పాటువాదం అనగా విద్రోహవాదంలకు అతి స్వల్ప భేదం ఉంది. వేర్పాటువాదం, విద్రోహవాదం ఒక జాతి సరిహద్దుల లోపల జరుగుతూ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్దేశితమవుతుంది. అయితే ఉగ్రవాదం జాతీయ సరిహద్దులను దాటి ఎల్లలు లేకుండా తమ దేశాలపైనే కాక ఇతర దేశాలపై కూడా హింసాత్మక లక్ష్యాలు నిర్దేశించుకుంటుంది. ఉగ్రవాదం కారణాలు. ఉగ్రవాదం తలెత్తడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మతతత్వవాదం, మతపరమైన అసహనం, సాంస్కృతిక దురాక్రమణ, సమాజంలోని కొన్ని వర్గాల సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం. ఓకేనండి, ఇవన్నీ అన్నమాట. వెనుకబాటుతనం తదితర కారణాలు వీటిలో ప్రధానమైనవి. వీటితో పాటు ప్రజలలో స్వయం పాలన, స్వయం నిర్ణయాధికార హక్కు, అభివృద్ధి హక్కు మొదలైన వాటిపై గల ఆశలు, ఆకాంక్షలు, ఆర్థిక దోపిడీ, సామాజిక అణచివేతల పట్ల వ్యతిరేకత, ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్లు మొదలైనవి కూడా ఈ కారణాల్లో ఉన్నాయి. ఈ కారణాలలో కొన్ని ఉగ్రవాదం ఆవిర్భవించడానికి న్యాయబద్ధమైన కారణాలుగా కనిపిస్తాయి. అయితే సమస్యల పరిష్కారానికి, లక్ష్యాల సాధనకు ఉగ్రవాదం ఎంచుకునే మార్గాలు అమానుషంగా, చట్ట వ్యతిరేకంగా ఉంటాయి. అందువలనే ఉగ్రవాదం ఎన్నటికీ సమర్థనీయం కాదు. ఓకే అండి. సాంఘిక రాజకీయ అశాంతి. ప్రజల కనీస మౌలిక స్వాతంత్రాలను, పౌర స్వేచ్ఛలను అణచివేయడంతో సమాజంలోనూ రాజకీయ వ్యవస్థలోనూ అశాంతి చోటు చేసుకుంటుంది. భారతీయ సమాజం కుల వ్యవస్థ కారణంగా క్రమానుగత శ్రేణి నిర్మాణంలో ఉండటంతో సమాజంలో అంటరానితనం, అగ్రకులాల దురహంకారం, దిగువ కులాల్లో తమ హక్కుల పట్ల చైతన్యం ప్రజల మధ్య ఉద్రిక్తతకు కారణమవుతాయి. శతాబ్దాల తరబడి కొన్ని పురాతన ఆచారాలు, సాంఘిక దురాచారాలు సమాజంలో అశాంతి సృష్టించాయి. జోగిని వ్యవస్థ, బాసివిని వ్యవస్థ వెనుకబడిన వర్గాల్లోని మహిళల దోపిడీకి కారణమైంది. ఈ ఆచారాలను వ్యతిరేకించిన వారిని మత వ్యతిరేకులుగా చిత్రీకరించడం జరిగింది. దీనితో కొన్ని కులాలు సమాజంలోని సాంఘిక రాజకీయ పరాయీకరణకు గురయ్యి ఉగ్రవాదం, తీవ్రవాదం పట్ల ఆకర్షితులై తమ అసంతృప్తిని వ్యక్తీకరించడం జరుగుతుంది. మతమౌఢ్యవాదం, ఉగ్రవాదం. మతపరమైన అసహనం కారణంగా ఆధునిక భారతీయ సమాజం తప్పుడు చైతన్యం, మతపరమైన గుర్తింపుల సమస్య ఎదుర్కొంటుంది.
ఇది మతమౌఢ్యవాద కారణంగా జరుగుతోంది. ఒక్క నిమిషం అండి, ఓకేనండి, కొంచెం ఓకే. భారతీయ సమాజంలో అనేక మతాలు పరిడవిల్లడం వల్ల ఒక బహుళ సంస్కృతి సమాజంగా కొనసాగుతుంది. అయితే కొన్ని రాజకీయ శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మతాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవడంతో రాజకీయ ఆధిపత్యానికి మతం ఒక పాచికగా మారింది. వాస్తవానికి ప్రపంచంలో ఏ మతం ఉగ్రవాదం వంటి క్రూరత్వాన్ని, అమానుష చర్యలను ప్రోత్సహించదు. అయితే ప్రజల మధ్య మతం ఆధారంగా ఏర్పడే పోటీ గుర్తింపులు మతాన్ని మౌఢ్యవాదంగా మారుస్తున్నాయి. దీనికి తోడు మీడియా ద్వారా జరిగే సాంస్కృతిక దురాక్రమణ కూడా ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తోంది. మీడియా పశ్చిమ దేశాల సంస్కృతిని ఒక నమూనా ఆదర్శ సంస్కృతిగా చూపించడంతో ఇతర సంస్కృతులలో మనుగడ భయాందోళనలో ప్రశ్నార్థకంగా మారింది. దీనితో స్వదేశీ సాంస్కృతిక విలువలను, ఆచారాలను పరిరక్షించుకోవాలనుకునే కొన్ని సాంప్రదాయక శక్తులు హింసకు దిగడంతో ఉగ్రవాదానికి దారితీస్తోంది. నెక్స్ట్ అండి, ఆర్థిక వెనుకబడతనం, పేదరికం, దుర్బల దారిద్ర్యం, నిరుద్యోగిత, అమానవీయ జీవన పరిస్థితులు ప్రజలను తీవ్రవాదం వైపు నడిపిస్తాయి. ఆర్థిక వ్యవస్థలోని దోపిడీ స్వభావం వల్ల తీవ్రవాద సిద్ధాంత భావజాలాలు పరివ్యాప్తమై ప్రజలు వ్యవస్థను సవాలు చేసేలా ప్రేరేపిస్తున్నాయి. సమాజంలోని ఆదివాసీలు, గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, మహిళలు ఆర్థిక ప్రయోజనాల్లో భాగస్వామ్యం కోసం పోరాడవలసిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే భారత అభివృద్ధి వ్యూహాల్లోని గతిశీల కారణంగా ప్రపంచీకరణవాదం సమాజంలోని అన్ని రంగాల్లో చొచ్చుకు వచ్చింది. అయితే ప్రపంచీకరణవాదం ఫలితాలు సమాజంలోని అన్ని వర్గాలకు ఇంకా చేరలేదు. భారతీయ సమాజంలోని కొన్ని వర్గాలు అభివృద్ధికి దూరమై సాంఘిక మినహాయింపు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయి. లాంఛనప్రాయమైన నిర్మితులు, రాజకీయ సంస్థలు ప్రజల సమస్యలను పరిష్కరించేటప్పుడు సాంఘిక మినహాయింపులకు గురై అభివృద్ధికి దూరమై వర్గాల తీవ్రవాద సిద్ధాంత భావజాలానికి సహజంగానే దగ్గరవుతున్నారు. అందువల్ల ఆర్థిక వెనుకబాటుతనంతో కూడిన సాంఘిక మినహాయింపు, సోషల్ ఎక్స్క్లూజన్ కొద్దిమంది తీవ్రవాదం వైపు పయనించేలా చేస్తుంది. ఉగ్రవాద నిరోధక చర్యలు, ఉగ్రవాద సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. కేంద్రంలోనూ వివిధ రాష్ట్రంలోనూ వరుసగా వచ్చిన ప్రభుత్వాలు ఈ సమస్యలపై తీవ్ర సమాలోచన జరుపుతూ ఉగ్రవాద నిరోధక చర్యలను చేపట్టి అమలు చేస్తోంది. ఈ చర్యలను క్రింది విధంగా పేర్కొనవచ్చు. ఇంకో 2 పేజెస్ ఉన్నాయండి. సో మీరు స్పీడ్ పెట్టుకొని వీడియో మొత్తం వినొచ్చండి. జస్ట్ ఒక్కసారి వింటే సరిపోతుందండి. ఉగ్రవాద ధోరణులను నిరోధించడానికి ప్రభుత్వాలు బహుముఖ వ్యూహాలను రూపొందిస్తున్నాయి. ఒకవైపు భద్రతా పరంగా పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసే క్రమంలో పోలీసులకు, సాయుధ దళాలకు అధునాతన ఆయుధాలు అందించడం, ఉగ్రవాద నిరోధక విభాగాలు ఏర్పరిచి భద్రతను బలోపేతం చేయడం జరుగుతోంది. మరోవైపు ప్రజలు సాంఘిక, ఆర్థిక అభివృద్ధికి ప్రణాళికలు వేసి ప్రాంతీయ అసమతులు తగ్గించి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉగ్రవాదం, తీవ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా జాగ్రత్త తీసుకుంటోంది. ఉగ్రవాద నిరోధక యత్నాలను ప్రజలు మానవ హక్కుల అంశాలను అతి జాగ్రత్తగా నిర్వహిస్తూ ప్రజల పౌర స్వేచ్ఛలకు గౌరవం కల్పించడానికి ప్రయత్నిస్తోంది. దేశంలోని
దేశంలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధిపరచడానికి ప్రణాళికలు, దళితులు, గిరిజనుల వంటి వర్గాల అభ్యున్నతికి ఉప ప్రణాళికలు రూపొందించి వారు సమగ్ర అభివృద్ధిని సాధించేలా కృషి చేస్తోంది. దీని ద్వారా కొన్ని వర్గాలు ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా పర్యవేక్షిస్తుంది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో రూపొందిస్తున్న ప్రపంచ ఉగ్రవాద నిరోధక వ్యూహంలో 2006 నుంచి ప్రభుత్వం క్రియాశీలకంగా పనిచేస్తుంది. ఇప్పటి నుంచి 2006 నుంచి. దీనిలో భాగంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జర్మనీ తదితర దేశాలతో కలిసి భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మహామైత్రి కూటమిని ఏర్పరిచింది. దీని ద్వారా ఉగ్రవాద సమాచారాన్ని పంచుకోవడం, నేరస్తులు అప్పగింత, ఉగ్రవాద దాడులను తిప్పికొట్టడం జరుగుతోంది. నెక్స్ట్, ప్రభుత్వం ఉగ్రవాదాన్ని సమాజపు తీవ్ర సమస్యగా భావించి తీవ్రవాద ధోరణులను, కార్యకలాపాలను ఎదుర్కోవడానికి, నిరోధించడానికి ప్రణాళికలు రూపొందిస్తుంది. వాస్తవానికి భారతదేశం తన జాతిపిత మహాత్మా గాంధీని, 2 మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలను, ఎంతోమంది నాయకులను ఉగ్రవాద చర్యలలో కోల్పోయింది. ఉగ్రవాద దాడులలో వేలాది మంది అమాయక ప్రజల ప్రాణ నష్టమైంది. కోట్లాది రూపాయలు విలువగల ఆస్తులు ధ్వంసమయ్యాయి. అయినప్పటికీ భారతీయ పౌర సమాజం ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రజలలో సంవర్ధక చైతన్యాన్ని, అవగాహనను సమకూర్చి సమాయత్తమవుతోంది. ఈ విషయంలో యువత, విద్యార్థులు, సునిశ్చిత మనస్తత్వం గల పౌరులు, ప్రభుత్వం సంయుక్తంగా ప్రయత్నాలు జరిగినప్పుడు మాత్రమే ఉగ్రవాదాన్ని తొలగించడం జరుగుతుంది. నెక్స్ట్, అవినీతి నిరోధక చట్టాలు. ఇప్పటివరకు ఉగ్రవాదం జరిపింది, మళ్ళీ ఇప్పుడు అవినీతి గురించి అన్నమాట. భారత ఆర్థిక వ్యవస్థ పైన, భారత పరిపాలనా వ్యవస్థ నైతిక పునాదులపైన ప్రతికూల ప్రభావం చూపే ప్రధాన అంశంగా అవినీతిపై ఎన్నో ప్రజావేదికలపైన, మీడియాలోనూ ఎంత జరుగుతోంది. ఇటీవల కాలంలో ఎన్నో అవినీతి కుంభకోణాలు భయపడుతుండడంతో ఎంతో అపఖ్యాతి పాలు అవుతోంది. 2G స్పెక్ట్రమ్ కుంభకోణం, కామన్వెల్త్ క్రీడలు కుంభకోణం, ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కామ్, బొగ్గు గనులు కుంభకోణం తదితర అవినీతి కుంభకోణాలు 2010 నుంచి 2010 నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజకీయ అవినీతికి సంబంధించిన అంశాలే కాక భారత పరిపాలనా ఉద్యోగులపై కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ భారత పరిపాలన ఉద్యోగులపైన కూడా ఉన్నత అధికారులలో పోలీసు, అమ్మకపు పన్ను, ఎక్సైజు, తూనికలు, కొలుతలు, నీటిపారుదల, ఆదాయ పన్ను, సాంఘిక సంక్షేమం, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలకు చెందిన వారిపై ఎక్కువగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. సో ఈ క్రింది వారిలో ఎక్కువగా ఎవరిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి? అవినీతి ఆరోపణలు అంటే ఇక్కడ ఎక్కువగా పోలీసు, అమ్మకపు పన్ను, ఎక్సైజు, తూనికలు, కొలతలు, నీటిపారుదల, ఆదాయ పన్ను, సాంఘిక సంక్షేమం, గ్రామీణాభివృద్ధి. భారత భాగస్వామ్యం నిర్ణయాలు తీసుకోవడంలో ఫైళ్ల కదలికలో అడ్డంకిగా ఉన్నదనే ఆరోపణ, విమర్శలు ఎదుర్కొంటోంది. ఓకే, నెక్స్ట్, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఒక ప్రభుత్వేతర సంస్థ ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ అవినీతిని, రాజకీయ అవినీతిని పరిశీలిస్తూ ఉంటుంది. ఏది ఇక్కడ? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఒక ప్రభుత్వేతర సంస్థ, ప్రభుత్వ సంస్థ కాదు ఇది, మళ్ళీ ప్రభుత్వేతర సంస్థ. ఈ సంస్థ అవినీతి దృక్పథ సూచనను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో గల అవినీతి ఆచరణను ఆధారంగా అవినీతి స్థానాన్ని ర్యాంకు అందిస్తుంది.
2019 సంవత్సరంలో 180 దేశాలపై జరిపిన అధ్యయనాల్లో భారతదేశం అవినీతిలో 80వ స్థానం ఉన్నట్లు పేర్కొంది. 2008వ సంవత్సరంలో జరిగిన ఒక అధ్యయన ప్రకారం భారతీయులలో దాదాపుగా 40% మంది ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాధించుకోవడానికి లంచాలు ఇవ్వడం లేదా మరొకరి సిఫారసు ఉపయోగించడంలో అనుభవం ఉన్నట్లు తెలిపారు. భారతదేశంలో ప్రసార సాధనాలు నిరంతరం ఎన్నో అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. వీటిలో బిలియన్ల కొద్దీ డబ్బును డాలర్ల రూపంలో ధనవంతులు అక్రమంగా స్విస్ బ్యాంకులలో దాచుకుంటున్నట్లుగా ప్రధాన ఆరోపణ ఉన్నాయి. భారతదేశంలో ఎక్కువగా అవినీతి రాజకీయ నిర్ణయీకరణ ప్రక్రియలో, రక్షణ రంగ కొనుగోలులో, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పారిశ్రామిక యూనిట్ల ప్రారంభానికి అవసరమయ్యే అనుమతులు, లైసెన్స్ల జారీలో, ప్రభుత్వ ప్రయోజనాలు పొందే లబ్ధిదారులు, సంక్షేమ కార్యక్రమాల అమలు ప్రక్రియలో ప్రభుత్వ అవినీతి ఉంది. ఓకేనా అండి, ఇన్ని విషయాలు అందుతాయి. ఏంటి ఇక్కడ భారత ఎక్కువగా అవినీతి రాజకీయాలు ఏంటి రక్షణ రంగ కొనుగోళ్లలో, తర్వాత ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పారిశ్రామిక యూనిట్లు. ఓకేనా, అంటే పారిశ్రామిక యూనిట్ల ప్రారంభానికి అవసరమయ్యే అనుమతుల కోసం లైసెన్సు జారీలో, ప్రభుత్వ ప్రయోజనాలు పొందే లబ్ధిదారులు, సంక్షేమ కార్యక్రమాలు అమలు ప్రక్రియలో ప్రభుత్వం అవినీతి అనేది ఉందన్నమాట. ఉదాహరణకు భారతదేశంలో అంతర్రాష్ట్ర సరుకు రవాణా రంగంలోని వాహనదారులు వివిధ నియంత్రణ అధికారులను వార్షికంగా బలవంతంగా లంచాలు చెబుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నెక్స్ట్, అవినీతి రూపాలు. ప్రపంచ బ్యాంకు నిర్వచనంలో ప్రభుత్వ పదవిని లేదా కార్యాలయాన్ని ప్రైవేట్ లాభార్జన కోసం వినియోగించుకోవడమే అవినీతి. అవినీతికి అనేక రూపాలున్నాయి. వీటిలో లంచాలు, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, బలవంతపు వసూళ్లు, ప్రభుత్వ ధనం దుర్వినియోగం, కులమత ప్రీతికర వివక్షత చూపడం వంటివి ఉన్నాయి. 1988లో వచ్చిన అవినీతి నిరోధక చట్టం. ఎప్పుడు వచ్చింది అవినీతి నిరోధక చట్టం అనేది? 1988లో వచ్చింది. నిరోధక చట్టం ప్రకారం లంచగొండితనం, నిధుల దుర్వినియోగం, ధన సంబంధ ప్రయోజనాలు పొందడం, అధికార పదవిని, హోదాను స్వార్థ ప్రయోజనాలను ఉపయోగించడం, ఆదాయానికి మించి ఎన్నో రేట్లు ఆస్తులను కలిగి ఉండడం తదితర చర్యలు అవినీతి చర్యలుగా చట్టపరంగా శిక్షార్హమైనవిగా పేర్కొంటోంది. ఇటీవల సమకాలీన భారతదేశ అవినీతి రూపాల్లో పరస్పర ప్రతిఫల ప్రేరేపిత అవినీతి ఎన్నో చోట్ల వెలుగులోకి వస్తోంది. దీని ప్రకారం రాజకీయ నాయకులు, ఉన్నత అధికారులు, కార్పొరేట్లకు, బడా వ్యాపారవేత్తలకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ దీనికి బదులుగా ప్రతిఫలంగా వారు సంబంధిత నాయకులు, అధికారులు, బంధువర్గానికి చెందిన పారిశ్రామిక యూనిట్లలో షేరు విలువలకు మించి కుప్పలు తెప్పలుగా అక్రమ పెట్టుబడులు పెట్టడం, స్వచ్ఛంద సేవా సంస్థలకు భారీ స్థాయిలో విరాళాలు ఇవ్వడం జరుగుతోంది. మరో విధంగా చెప్పాలంటే ప్రతిఫలాలను, ప్రయోజనాలను పరస్పరం నాయకులు, అధికారాలు, కార్పొరేట్లు, వాణిజ్యవేత్తలు ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతోంది. ఇటీవల కాలంలో కేంద్ర నేర పరిశోధన సంస్థ సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అంటే కదండి. సో నేర పరిశోధన సంస్థ తరహా కేసులను విచారిస్తూ కుంభకోణాలు ఆరోపణను విచారిస్తోంది. ఓకేనా అండి, ఏదది పరస్పర ప్రతిఫల ప్రేరేపిత అవినీతి. ఓకే,
భారతదేశంలో అవినీతి భారతీయ విలువల వ్యవస్థలో ఒక పెద్ద ఉపద్రవంగా సవాలుగా మారింది. ఇది అంటువ్యాధి లాగా వ్యాపిస్తూ పరిపాలనా యంత్రాంగాన్ని, అభివృద్ధి ప్రక్రియలను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. అవినీతి ఆర్థిక అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు వ్యతిరేకమైనది. జాతి వ్యతిరేకత లక్ష్యంగా గల అవినీతిలో రాజకీయ నాయకులు, ఉన్నత అధికారులు, ప్రభుత్వేతర సంస్థలు, నేరగాళ్లు క్రియాశీల పాత్ర పోషిస్తూ ఉంటారు. అవినీతి వస్తువులు సేవలు కొరత వల్ల, పరిపాలనలో తీవ్ర జాప్యం వల్ల, వ్యవస్థలో పారదర్శకత లోపించడం వల్ల తలెత్తుతోంది. అవినీతి ప్రజలలో అశాంతిని కలుగజేసి వ్యవస్థపై ప్రజల నమ్మకం కోల్పోయేలా చేస్తుంది. ఫలితంగా తీవ్రవాదం, హింసవాదం, ఉగ్రవాదం ప్రబలే అవకాశం ఉంటుంది. అవినీతికి తోడ్పడే కారణాలు. అవినీతికి తోడ్పడే కారణాలలో ప్రధానమైనవి క్రింది విధంగా పేర్కొనవచ్చు. ప్రభుత్వ అధికారాన్ని కలిగిన కొద్దిమంది తమ దురాశ, స్వార్థ ప్రయోజనాల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేసి అవినీతి కార్యకలాపాలకు పాల్పడతారు. ప్రజాస్వామ్యంలో నైతిక, ఆధ్యాత్మిక విలువలకు ప్రాముఖ్యం తగ్గి సమాజంలో విలువల వ్యవస్థ పతనం కావడం అవినీతికి దారితీస్తుంది. తమకు వచ్చే జీతభత్యాలు సరిపోయినంతగా లేవని భావించడం వల్ల అవినీతి పెరుగుతోంది. ప్రధానంగా దిగువ స్థాయి ఉద్యోగులు పెద్ద వ్యక్తిగత బాధ్యతలు నిర్వహించవలసి రావడం, విలాసవంతమైన జీవితాన్ని కోరుకోవడం కారణంగా అవినీతిలోకి నెట్టబడతాయి. అవినీతికి పాల్పడే వ్యక్తులకు లభించే శిక్షలు చాలా తక్కువగా ఉండడం, తగినంతగా లేకపోవడంతో అవినీతి విశృంఖలమైంది. అవినీతి ఫలితంగా ఏర్పడే ప్రతికూల పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించలేకపోవడం, అవినీతి ఎలాంటి ఉగ్రవాదులకు దారితీస్తుందో ప్రజలలో ప్రచారం కాకపోవడం, సమాజంలోని అసాంఘిక శక్తుల నుంచి దాడులకు భయపడడం తదితర అంశాలు అవినీతి బాగా విస్తృత చెందడానికి కారణమవుతున్నాయి. వ్యక్తుల్లోని స్వార్థపరత్వం, అత్యాశ సమాజంలోని అవినీతికి మూల కారణాలుగా చెప్పవచ్చు. పాలనలో సమగ్రత, నిజాయితీ లోపించడం వల్ల అవినీతి రాజ్యమేలుతుంది. అవినీతి సమాజంలో అనైతికత, చట్టాల పట్ల గౌరవం లేకపోవడం లక్షణాలుగా ఉన్నాయి. ప్రభుత్వ అధికారాన్ని వ్యక్తిగత లాభాలకు ఉపయోగించుకోకపోవడం అవినీతి వెల్లడి అవుతోంది. అవినీతి ప్రభావం. భారతదేశంలో అవినీతి ఆర్థిక వ్యవస్థ పైన, ప్రజల జీవన ప్రమాణాల పైన, పాలన పైన ఎంతో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ ప్రతికూల ప్రభావాలను క్రింది విధంగా వివరించవచ్చు. భారతదేశంలో విస్తృత పేదరికానికి అవినీతి ఒక ప్రధాన కారణం. భారీ స్థాయి బడ్జెట్ కేటాయింపులను పేదల సంక్షేమ కార్యకలాపాలకు మంజూరు చేసినప్పుడు వాటిలో చాలా నిధులు దుర్వినియోగం అయ్యి అవినీతి జరగడంలో పేదరిక నిర్మూలన వేగంగా జరగడం లేదు. అవినీతికి పాల్పడే అధికారులు చట్టాలను, ప్రభుత్వ నియమ నిబంధనలకు కొద్దిమంది స్వార్థపరులకు అనుకూలంగా మార్చడం జరుగుతుంది. అవినీతిలోని అనైతిక, నీతి బాహ్య ఆచరణలు ప్రభుత్వ నైతిక స్వభావాన్ని దెబ్బతీస్తాయి. అవినీతి ఒక దుష్ట వాతావరణాన్ని ఏర్పరిచి ప్రతికూల ప్రేరణ శక్తిగా పనిచేస్తుంది. దీనివల్ల ప్రజలందరికీ సమాన అవకాశాలు తగ్గుతాయి. సమన్యాయ పాలనను, సమానత్వాన్ని బలహీనపరుస్తుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ. సాంఘిక అభివృద్ధి కార్యక్రమాలు అవినీతి ఫలితంగా తమ లక్ష్య వర్గాలకు ప్రయోజనం చేకూర్చలేవు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలు తమ ప్రయోజనాలను పొందలేవు. ఇటీవల కాలంలో ప్రజా పంపిణీ వ్యవస్థలోని 1 రూపాయికి కిలో బియ్యం, 5 రూపాయలకు కిలో గోధుమలు,
తదితర అంశాలు అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, రాజీవ్ స్వగృహ తదితర కార్యక్రమాల అవినీతిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. భారతదేశంలో అవినీతి నిరోధక చట్టాలు. భారత ప్రభుత్వం అవినీతి నిరోధానికి వివిధ స్థాయిలో అనేక చర్యలు చేపట్టింది. భారతదేశంలో ప్రజా జీవితంలో అవినీతిని అదుపు చేయడానికి అవినీతి నిరాకరణ చట్టాన్ని 1988లో రూపొందించింది. ఈ చట్టంలోని మరిన్ని నిరసనలు చేసే అవినీతి నివారణ చట్టం 2018 రూపొందించింది. దీని ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారిక నిధులను నిర్వహించే క్రమంలో చట్ట వ్యతిరేకంగా ప్రతిఫలాన్ని ఆశించడం లేదా లంచాలు తీసుకోవడాన్ని నిరోధించడం. ఈ చట్టం లంచాలను ఇచ్చే వారిని మధ్యవర్తులుగా కూడా దోషులుగా పరిగణిస్తుంది. అయితే కొంతమంది ఉన్నత పదవులలో ఉండే నాయకులు లేదా అధికారులపై అవినీతి కేసులు నమోదు చేయడానికి రాజ్యాంగ వ్యవహార్తల ముందు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అధికారులపై ఆరోపణల విషయంలో రాష్ట్ర గవర్నర్ కేంద్ర ప్రభుత్వ అధికారుల విషయంలో భారత రాష్ట్రపతి అనుమతి అవసరమవుతుంది. సో ఫస్ట్ అనుమతి అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, ఫస్ట్ రాష్ట్రంలో అయితేనేమో గవర్నరు, కేంద్రంలో అయితే రాష్ట్రపతి అన్నమాట. ఇదే కాక భారతీయ శిక్షా స్మృతి, ఇండియన్ పీనల్ కోడ్లోని అనేక నిబంధనలు అవినీతి చర్యలకు పాల్పడే ఉద్యోగులపై శిక్షలు విధించడానికి తోడ్పడతాయి. దీనితో పాటు మనీ లాండరింగ్ నివారణ చట్టం 2002, సమాచార హక్కు చట్టం 2005 మొదలైనవి కూడా అవినీతి గుర్తించి కేసులను నమోదు చేయడానికి తోడ్పడతాయి. ప్రభుత్వ ఉద్యోగులలో అవినీతి నిరోధించడానికి 1964 కేంద్ర నిఘా వ్యవహారాల కమిషన్ ని స్థాపించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అవినీతికి సంబంధించిన అంశాల్లో పౌరులు చేయకూడని పనులను ఈ కమిషన్ మార్గదర్శకాలుగా రూపంలో రూపొందించింది. ఓకే అండి. ప్రజావేగులు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని వెల్లడించి బహిర్గతం చేసి అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను అప్రమత్తులను చేసే కార్యకర్తలే ప్రజావేగుల భద్రత. అవినీతిని బహిర్గతం చేసి ప్రజలను అవినీతికి వ్యతిరేకంగా అప్రమత్తులను చేసే ప్రజావేగులు అవినీతి అధికారులు, నాయకుల నుంచి ప్రమాదాలను ఎదురవుతాయి. ఇటీవలి కాలంలో జాతీయ రహదారుల అథారిటీ కుంభకోణాన్ని వెలికితీసిన శ్రీ సత్యేంద్ర దుబే హత్య, సమాచార హక్కు కార్యకర్త షీలా వసూద్ హత్య తదితర సంఘటనలు ప్రజావేగులకు రక్షణ కల్పించడానికి అవసరాన్ని తెలియజేస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల వెల్లడి తీర్మానం పబ్లిక్ ఇంట్రెస్ట్ డిస్క్లోజర్ రెజల్యూషన్ పేరుతో ఈ ప్రజావేగులు జీవితాలకు భద్రత కల్పించడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. లోక్పాల్ ఇటీవలి కాలంలో అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి ప్రధానమంత్రి, మంత్రులు, గవర్నర్లు, ఉన్నత ఉద్యోగులు తదితరులపైన అవినీతి కేసులను విచారించడానికి ఒక స్వతంత్ర సంస్థ ఉండాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో ఎన్నో అవినీతి కుంభకోణాలు ఒకదాని వెంట ఒకటి బయటకు రావడంతో ఈ ఉద్యమం వచ్చింది. దీనితో 2011లో అప్పటి యూపీఏ
ప్రభుత్వ రాజకీయ నాయకులు, ఉన్నత ఉద్యోగులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణలను నివారించడానికి ఒక స్వతంత్ర లోక్పాల్ సంస్థను ఏర్పాటు చేయడానికి వీలుగా లోక్పాల్ బిల్లును తీసుకొచ్చింది. అయితే అన్నా హజారే జనలోక్పాల్ బిల్లు పేరుతో ఒక స్వతంత్ర సంస్థను ఎన్నికల సంఘం తరహాలో ఏర్పరిచి అవినీతి రాజకీయ నాయకులను, ఉన్నత అధికారులను ప్రభుత్వ అనుమతి లేకుండా అభియోగాలను విచారించే అధికారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఓకే అండి. లోకాయుక్త చట్టం 2013. ఈ చట్టం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో లోక్పాల్, వివిధ రాష్ట్రాల స్థాయిలో లోకాయుక్త. ఓకేనండి. కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనేమో లోక్పాల్, వివిధ రాష్ట్రాల స్థాయిలో లోకాయుక్తలను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించారు. లోక్పాల్, లోక ఆయుక్త సంస్థలు ప్రభుత్వంలో ఉండే అధికారులను వ్యతిరేకంగా వచ్చే అవినీతి ఆరోపణలను విచారిస్తుంది. ఈ సంస్థల ఏర్పాటు భారత రాజ్యాంగంలో ప్రకటించిన విధంగా ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం ఏర్పాటుకు, పౌరులందరికీ సమాన న్యాయం అందించడానికి గల మూల సూత్రాలకు, భారతదేశం ఆమోదించిన ఐక్యరాజ్యసమితి అవినీతి వ్యతిరేక ఒప్పంద నిరోధ నిబంధనలకు, భారత ప్రభుత్వం ప్రకటించిన అవినీతి రహిత స్పందనాత్మక పాలన ఏర్పాటు హామీకి, అవినీతిని నిర్మూలించడానికి సమర్థవంతమైన సంస్థను ఏర్పరిచి నియంత్రణ చేస్తామనే వాగ్దానానికి అనుగుణంగా జరిగింది. లోక్పాల్ నిర్మాణం. లోక్పాల్కు ఒక చైర్మన్, 8 మందిని తగ్గకుండా సభ్యులు ఉంటారు. ఒక చైర్మన్, 8 మంది సభ్యులు. ఈ సభ్యులందరిలో 50% మంది న్యాయశాఖ ప్రావీణ్యం కలిగి ఉండాలి. అలాగే 50% మంది సభ్యులు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలు, అల్పసంఖ్యాకులు, మహిళల ఇతర వర్గాలకి చెంది ఉండాలి. లోక్పాల్గా ఎంపిక అయ్యే వ్యక్తి ఆ సంస్థ చైర్మన్గా వ్యవహరిస్తాడు. ఈ చైర్మన్ పదవిలో ఉన్న లేదా గతంలో పదవిలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కానీ ఉండాలి. లోక్పాల్ చైర్మన్ సభ్యులను ఒక ఎంపిక కమిటీ సిఫారసుల మేరకు భారత రాష్ట్రపతి నియమిస్తాడు. ఈ ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి, చైర్మన్, లోక్సభ స్పీకర్ సభ్యుడు, లోక్సభలో ప్రతిపక్ష నేత సభ్యుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ లేదా ఆయనచే నామినేట్ చేయబడిన ఒక జడ్జి సభ్యుడు, చైర్మన్ సిఫారసు చేసిన ఒక ప్రఖ్యాత న్యాయకోవిదుడు, రాష్ట్రపతి ద్వారా నామినేట్ అయిన ఒక సభ్యుడు ఉంటారు. లోక్పాల్ అధికారాలు, విధులు. లోక్పాల్కు గల అధికారాలలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, పార్లమెంటులోని ఉభయ సభలలో సభ్యుడు, కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్ ఏ, గ్రూప్ బి అధికారులు, కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఏదైనా సంస్థకు లేదా కార్పొరేషన్కు లేదా కంపెనీకి చెందిన చైర్మన్ లేదా సభ్యుడు లేదా అధికారి లేదా ఉద్యోగి తదితరులపై వచ్చిన అవినీతి ఆరోపణకు సంబంధించి ఈ అంశాలపైనే విచారణ జరుగుతుంది. లోక్పాల్ సిఫారసుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పరిచి అవినీతి ఆరోపణలను విచారిస్తుంది. కేసు అనుమతించిన 1 సంవత్సరంలోపు ఈ ప్రత్యేక న్యాయస్థానం విచారణకు 1 సంవత్సరంలోపుగా పూర్తి చేయాలి. ఈ ప్రత్యేక న్యాయస్థానం ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆ మొత్తాన్ని దోషిగా తేలిన అధికారి నుంచి కానీ, ప్రయోజనం పొందిన మరొక వ్యక్తి నుంచి కానీ తిరిగి వసూలు చేయడానికి ఏర్పాట్లు సూచించవచ్చు. సో ఎవరి ద్వారా అయితే జరిగిందో అదే వ్యక్తి మళ్ళీ తిరిగి చెల్లించాలన్నమాట. సో ఒక్కసారి వినండి, అవసరమైతే ఇంకొకసారి కూడా మళ్ళీ చూసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ సిలబస్ ఉందండి ఇది. మళ్ళీ ఇంకా 3 చాప్టర్స్ వరకు ఉన్నాయి.
అవి అయిపోవాలంటే కొంచెం ఇట్లాగే ఎక్స్ప్లెయిన్ అంటే అర్థమయ్యే విధంగా ఉంది కాబట్టి నేను వెళ్ళిపోతున్నానండి, అంతే. అవినీతి నివారణ పరిష్కారాలు. అవినీతి ఒక సాంఘిక దురాచారంగా జాడ్యంగా మారి ప్రజా జీవితంలోని అన్ని రంగాలకు విస్తరించింది. అవినీతి మూలాలు మానవ స్వభావంలో అంతర్భాగమైన స్వార్థ ప్రయోజనాలు, అత్యాశలో నిక్షిప్తమై ఉన్నాయి. అవినీతి సమాజాన్ని అరాచకంగా మార్చి పేదరికంలోకి నెట్టివేస్తోంది. అందువల్ల అవినీతిని మన జీవన గమనంలోని అన్ని రంగాల నుండి పారదోలాలి. అవినీతి నివారణ పరిష్కార మార్గాలను కొన్నింటిని క్రింది విధంగా పేర్కొనవచ్చు. అధికారాన్ని, పదవిని కలిగి ఉన్న వ్యక్తులు స్వీయ క్రమశిక్షణతో ఉండి అధికార దుర్వినియోగ ప్రలోభాలకు దూరంగా ఉండాలి. పాలనలో టెక్నాలజీ వంటి ఆధునిక పద్ధతులు ఉపయోగించడం వల్ల నిర్ణయీకరణలో మానవ విచక్షణ పాత్ర తగ్గి అవినీతి అవకాశాలు తగ్గుతాయి. అవినీతి ఆచరణకు వ్యతిరేకంగా మీడియా, ప్రచార ప్రసార సాధనాలు అనుకూలాత్మక పాత్ర పోషించాలి. అవినీతిని బహిర్గతం చేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలి. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా పౌర సమాజం నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ఈ దిశగా సమాచార హక్కు చట్టాన్ని, పౌరసేవ పట్టికలను, ఇతర సాధనాలను ఉపయోగించి అవినీతిని కూకటి వేళ్లతో సహా పారదోలాలి. సమాజంపై అవినీతి ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య విశ్వాస కొరత, ట్రస్ట్ డెఫిసిట్ ఫలితంగా అవినీతి ఏర్పడుతుంది. భారతదేశంలో అవినీతికి వ్యతిరేకంగా చైతన్యం క్రమక్రమంగా పెరుగుతోంది. సమాచార హక్కు చట్టం అమలు అవినీతికి వ్యతిరేకంగా చైతన్యం క్రమక్రమంగా పెరుగుతోంది. సమాచార హక్కు చట్టం అమలు అవినీతి వ్యతిరేక చైతన్యాన్ని కలిగిస్తోంది. సమాచార హక్కు చట్టం 8th క్లాస్ పార్ట్ 2లో ఉంటుందండి. సమాచార హక్కు చట్టం ఎప్పుడు ఉండేది? ఇది 2005 అనుకుంటాండి. సమాచార హక్కు చట్టం 2005లో వచ్చనుకుంటా. సో కామెంట్లో చెప్పండి కరెక్టో కాదో. 2005 అనుకుంటున్నా. చైతన్యానికి కలిగిస్తోంది. పెరుగుతున్న అవినీతి చర్యల పట్ల ప్రజలు ఎంతో అవగాహనతో ఉన్నారు. దీని నిర్మూలనను విద్యార్థులు, యువత, ఇతరులు సంవర్ధక చైతన్యాన్ని కలిగి పోరాడవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ సాంఘిక దురాచారం విస్తరించకుండా నిరోధించగలం. నెక్స్ట్ అండి, లాస్ట్ అండి, సారాంశం. భారత రాజకీయ వ్యవస్థ 1980వ దశకం వరకు స్థిరంగా ఏకపార్టీ ఆధిక్యతపై ఆధారపడింది. ఆ తర్వాత ప్రాంతీయ రాజకీయ పార్టీలు అవతరించడం, జాతీయ పార్టీల్లో చీలికలు రావడంతో రాజకీయ పరిస్థితులు మారి సంకీర్ణ రాజకీయ పార్టీల మధ్య సర్దుబాట్లు, అవగాహనలతో ఏర్పడి రాజకీయ వ్యవస్థకు స్థిరత్వాన్ని చేకూరుస్తాయి. దీని ఫలితంగా భారత సమైక్య స్వభావంలో మార్పు వచ్చి సహకార సమైక్యగా పరిణామం చెందింది. ఇదే క్రమంలో రాజకీయ కుయుక్తులు, కుతంత్రాలు, మతపర, ప్రాంతీయపర గుర్తింపు చైతన్యంతో తీవ్రతలు, ప్రజలు ఆర్థిక స్థాయిలలో పూడ్చలేని అంతరాలు, తీవ్రవాదం, ఉగ్రవాదం ధోరణులు ప్రబలడానికి కారణమయ్యాయి. భారత ప్రభుత్వం మారిన ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తమ అభివృద్ధి వ్యూహాలను తప్పనిసరిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రపంచీకరణ వాదం అనే ఈ ప్రక్రియ అభివృద్ధి వ్యూహాల్లో కీలక మార్పులు తెచ్చింది. అయితే ఈ ప్రక్రియ పాలనలో దుర్లక్ష్యమైన అవినీతిని కూడా ముందుకు తెచ్చింది. కొన్ని ప్రాంతాల ప్రపంచీకరణ వ్యూహాలు, ప్రక్రియలు అభివృద్ధి పర్యవసాన నిరాశ్రయతకు దారితీశాయి. ఈ సవాళ్లకు సరైన వ్యూహాలతో ఎదుర్కోవడం ద్వారా మాత్రమే భారత రాజకీయ వ్యవస్థ విస్తృత సామర్థ్యం ఆధారపడి తేటతెల్లమవుతుంది. సో ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.